వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చేసింది. మెడికల్ సైన్స్ అనేది రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అయినా ఒకే ఒక అంశం మానవాళిని గజగజ వణికిస్తుంది. ఆ పేరు వింటేనే ఇక ఈ జీవితానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనా, ఇక నాకు జీవితం లేదా అన్న ఆందోళనకు, అభద్రతా భావానికి గురైపోతున్నారు. అదే క్యాన్సర్ మహమ్మారి. ఎన్ని జబ్బులకు, ఎన్ని రోగాలకు మందులు కనిపెట్టినా క్యాన్సర్కు మాత్రం పూర్తిగా నయమై సాధారణ మనిషిగా అవుతారు అనడానికి ఒక చక్కని ఉదాహరణ కూడా లేకుండా పోయింది. అంటే స్టేజ్లను బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే స్టేజ్ 1లో ఉన్నప్పుడు మొదటి దశలోనే కనుక్కుంటే ఓకే, తనకు మరో పునర్జన్మ ఇవ్వవచ్చు వైద్యులు. కానీ స్టేజులు దాటే కొద్దికి వారి యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు? మెడికల్ సైన్స్ ఇంత పెరుగుతున్నా, ప్రపంచమే మన గుప్పిట్లోకి వచ్చినా మరి క్యాన్సర్కి ఎందుకు మందు కనిపెట్టలేకపోతున్నారు? క్యాన్సర్ దానికి క్యూర్ లేదా? క్యాన్సర్ వస్తే ఇక మరణమే శాపమా? ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ డాక్టర్ వెంకట సింహ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నా సార్. ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది మనకు. ముట్టిమే దునియా అంటారు కదా, ప్రపంచమే మన గుప్పిట్లోకి వచ్చేసింది. మెడికల్ సైన్స్ అనేది రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచంలో ఎప్పుడో ఒకటి ఏ నలుమూల ఎక్కడో దాంట్లో ఒక అద్భుతం జరుగుతుంటుంది అనమాట. ఫలాని జబ్బుకి ఇది చేశారు, ఫలాని దానికి ఇది చేశారు అంటే అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి అనమాట. ఇంత జరుగుతున్నా కూడా, మెడికల్ సైన్స్ ఇంత పెరుగుతున్నా, ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా, క్యాన్సర్ అనే మహమ్మారి మాత్రం రోజు రోజుకి కోరలు చేస్తుంది. ఓకేనా, పంజాబ్ విసురుతుంది. అయినప్పటికీ కరోనా లాంటి అతి భయంకరమైన వైరస్నే జయించాం మనము. కానీ ఈ క్యాన్సర్ని జయించలేకపోతున్నాము. ఈ క్యాన్సర్కు మందు కనుక్కోవట్లేకపోతున్నాము. అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? అసలు దీనికి ప్రధానమైన కారణము ఒక జ్వరం వచ్చిందంటే ఇంకోటి వైరస్, ఇంకోటి ఏదో చెప్తారనమాట, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఇవి అని చెప్తుంటారు. కొన్ని బ్యాక్టీరియాస్ వల్ల కూడా మనకు డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు అనుకుంటే మరి క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ అనేది ఏంటి అసలు? సో చాలా మంచి ప్రశ్న అండి. అది ఏంటంటే క్యాన్సర్ అనేది మనకి బాడీలో ఎక్కడి నుంచి అయినా ఫామ్ అవ్వచ్చు, ఎలా అయినా ఏ ఆర్గాన్ అయినా అఫెక్ట్ అవ్వచ్చు క్యాన్సర్. సో క్యాన్సర్ అనేది మామూలుగా మనకి ఏంటంటే జీన్స్ అనేవి ఉంటాయి బాడీలో జీన్స్ ఉన్నాయి. సెల్ మధ్యలో మనకి జీన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మీలాగా అంతే ఉన్నారు, నేను నాలాగే ఉన్నాను. సో ఈ వేలు ఇలాగే ఉంది అంతే. సో ఇక్కడ వరకే సెల్ డివిజన్ జరగాలి. అంటే ఎన్ని సెల్స్ మల్టిప్లై అవ్వాలి, అంతవరకు ఎంతవరకు వెళ్ళాలి ఆ సెల్ డివిజన్, సెల్ గ్రోత్ ఎంతవరకు వెళ్ళాలి అనేది ఒక కంట్రోల్ అనేది మనకి సెల్స్ లో మనకి డిఎన్ఏ లెవెల్లో ఉంటుంది. ఆ డిఎన్ఏని మన సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తాం అనమాట. దాన్ని జీన్స్ అని అంటాం. సో మనకి ఎప్పుడైతే ఈ జీన్స్ అనేవి మ్యుటేషన్స్ అవుతాయి, అంటే చేంజ్ అవుతాయో, సో చేంజ్ అయినప్పుడు మనకి ఏంటంటే ఈ నియంత్రణ అనేది మనకి సెల్ డివిజన్ మీద పోతుంది అనమాట. సో అప్పుడు అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ జరిగిందో కంతుల్లాగా ఫామ్ అవుతాయి అనమాట. దాన్ని క్యాన్సర్ అంటాం. సో ఇప్పుడు ఈ జీన్ మ్యుటేషన్స్ ఎందుకు మనకి వస్తుంది అంటే, సో మనకి ఇప్పుడు మలేరియా అంటే ఎందుకో చెప్తామండి, మస్కిటో బైట్, టైఫాయిడ్ అంటే వాటర్ పాయిజనింగ్, అంతే కదా. సో కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ఒక కారణం చెప్పలేం, మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. సో మనం ఏజ్ పెరిగే కొద్దీ మనకి మ్యుటేషన్స్ అనేది మనకి పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. బాడీలో రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గిపోతుంది. బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, మ్యుటేషన్ రేట్ అనేది పెరుగుతుంది ఏజ్ పెరిగే కొద్దీ. కొంతమంది మగవాళ్ళలో కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, ఫిమేల్స్ లో కొన్ని క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బై జెండర్. కొంతమంది మనకి అమెరికాలో కొన్ని క్యాన్సర్స్ కామన్ ఉంటాయి, మన ఇండియాలో కొన్ని క్యాన్సర్స్ కామన్ ఉంటాయి. సో కొన్ని ఇంకో లైఫ్ స్టైల్ మనకి తెలుసు. ఇప్పుడు అంతా ఇండస్ట్రియలైజేషన్, ఈ అర్బనైజేషన్ వల్ల ప్రాసెస్డ్ ఫుడ్స్, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఇంకా ఇల్లిజిటిమేట్ సెక్షువల్ యాక్టివిటీస్. సో ఈ హెచ్పివి వైరస్ వల్ల కూడా మనకి ఏంటంటే అండి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవునా? సో హెచ్ఐవి వల్ల మెయిన్ గా వచ్చేది క్యాన్సర్సే. ఓకే. సో దాని వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. సో ఇవన్నీ ఈ టొబాకో, ఈ తర్వాత ఈ ఆల్కహాల్ కన్జంప్షన్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ రెడ్ మీట్, సరైన ఫుడ్ మంచిగా తీసుకోకుండా వల్ల, ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుండా వల్ల, డైటరీ ఫైబర్ లేకోకుండా వల్ల, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్కువ క్యాలరీ డైట్స్ తీసుకోవడం వల్ల, సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎంతసేపు కూర్చోవడమే, కరెక్ట్, పని చేయడం అంటే ఇంకేమీ లేదు. పొల్యూషన్ బయట విపరీతంగా ఉంది.
అవునా కదా? సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి జీన్ ముటేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ జీన్ ముటేషన్స్ జరిగినప్పుడు మనకు ఆ నియంత్రణ అనేది కణ విభజన మీద సెల్‌కి ఉండదు. అప్పుడు ఇర్రెగ్యులర్‌గా, అన్‌కంట్రోల్‌గా డివైడ్ అవుతా ఉంటాయి. సో అప్పుడు ఏమైపోతది, కంతులు ఫార్మ్ అవుతాయి. దీన్ని క్యాన్సర్ అంటాం. ఇప్పుడు ఈ జీన్ ముటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు మీరు ఇంత డెవలప్ అయింది డాక్టర్ గారు, కరోనాకు కూడా మీరు ఏదో అలాగా మనం స్టాప్ చేసుకోగలిగాం. దీన్ని ఎందుకు స్టాప్ చేయలేకపోతున్నాం అంటే క్యాన్సర్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ దాన్ కరోనా. మన సైన్స్ కన్నా మన సైన్స్ కన్నా చాలా ఇంటెలిజెంట్. ఓకే. ఇప్పుడు మనము ఈ కర్రతో కొట్టాము అని అనుకోండి, ఒక 10 సెంటీమీటర్స్ లేకుంటే ఒక 1 మీటర్ కర్రతో దాన్ని కొట్టామనుకోండి, ఆ 1 మీటర్ కర్రతో కొట్టేటప్పుడు దానికి ఏదైతే దెబ్బ తగులుతుందో అది తట్టుకొని ఉండడానికి అది ట్రైన్ అయిపోతుంది కొన్ని రోజులకి. మళ్ళీ మనం ఇంకా లెంత్ను పెంచాలి, లేకుంటే ఆ విడ్త్ను పెంచాలి స్టిక్ తీసుకొని. సో అలాగ ప్రతిసారి మనం ఏ మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా, సో ఇప్పుడు కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఇన్ని ఉన్నాయి మనకి. సో ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఏదో ఒక రెసిస్టెన్స్ మెకానిజం, అంటే దానికి మనం యూజ్ చేసే మెడిసిన్స్కి అది టాలరేట్ చేసుకోగలుగుతుంది, ఇంకా సర్వైవ్ అవ్వగలుగుతుంది అనమాట. సో ఆ బయాలజీ అలా ఉంటుంది అనమాట. ఆ జీన్ ముటేషన్స్ చేంజ్ అయిపోవడం వల్ల మనకి ఈ డివిజన్ అనేది స్టాప్ చేయలేకోకుండా ఉంటాం. ఇప్పుడు మన వరల్డ్ అంతా మూవ్ అవుతుంది ఈ రెసిస్టెన్స్ మెకానిజమ్స్ మీద. డ్రగ్స్ కనుక్కొని దానిలను కూడా మనము కంట్రోల్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ క్యాన్సర్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే ఓకే. క్యాన్సర్ అనే ఒక మహమ్మారి గురించి మరింత తెలుసుకునే ముందు నాకు ఇక్కడ ఆంకాలజీ డిపార్ట్మెంట్, మీరు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కదా, వెంకట సింహ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మీ ప్రాపర్ ఎక్కడ సార్? నా ప్రాపర్ అనంతపురే అండి. అనంతపురమా? అనంతపురం. నా స్కూలింగ్, ఇంటర్మీడియట్ మొత్తం అంతా కూడా అనంతపురంలో. ఇక్కడే చదివారు? ఇక్కడే చదివాను. ఓకే. సో మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్. సో ఎండి మెడిసిన్. సో డిఎం మెడికల్ ఆంకాలజీ మన కిద్వాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో. క్యాన్సర్ కి ఫేమస్ కిద్వాయి, అక్కడే చేశారా? అక్కడే చేశారు. సో అప్పుడు ఏంటంటే పోస్ట్ 2K19 ఏంటంటే ఐ హ్యావ్ నౌ 7 to 8 years ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఏంటంటే అప్పట్లో నాకు ఇక్కడ అనంతపూర్లోనే చెయ్యాలని ఉన్నింది, కానీ మనకు అంత స్కోప్ లేకుండా ఉన్నింది అనంతపూర్లో. దెర్ ఇస్ నో గుడ్ ప్లాట్ఫామ్ కిమ్స్ సవేరా వచ్చిన తర్వాత ఐ కెన్ బి. ఈ మధ్యలో ఐ వర్క్డ్ ఫర్ కిద్వాయి యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఈవెన్ అపోలో అండ్ యశోద హాస్పిటల్స్. సో ఇంకా నాకు మన ప్రజలకి, మన లోకల్ వాళ్ళకు చెయ్యాలి అనేది చాలా ఉందన్నమాట ఫస్ట్ నుంచి. సో అందుకోసం ఐ జస్ట్ రిటర్న్ బ్యాక్ అన్నమాట. మెడిసిన్ అయిపోయి మీరు దాదాపు 8 years ఎక్స్పీరియన్స్, మీరు పాల బుగ్గల కుర్రలాగా ఇంకా చాలా స్మార్ట్ గా ఉన్నారు మీరు అసలుకి. థ్యాంక్ యూ అండి నారాజ్ గారు. నాన్నగారు ఏం చేస్తుంటారు? డాడీ రిటైర్డ్ సివిల్ ఇంజనీర్, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్. ఓ సూపర్. ఏం పేరండి నాన్నగారి పేరు? పి లక్ష్మణ అని. పి లక్ష్మణ్. అమ్మగారు? అమ్మగారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. ఎంతమంది సిస్టర్స్? ముగ్గురు సిస్టర్స్. ఓకే. అందరు ఎల్డర్లే, అందరు సెటిల్ అయిపోయారు. ఏం చేస్తుంటారు సిస్టర్స్? మీ సిస్టర్స్ ఏమో, పెద్ద సిస్టర్ ఏమో, ఫస్ట్ సిస్టర్ అయితే ఫైనాన్స్ చూసుకుంటుంటుంది, ఆమె ఇక్కడే ఉంటది. సెకండ్ సిస్టర్ యుఎస్ లో సెటిల్డ్, దే ఆర్ బోత్ ఆర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్. సో థర్డ్ సిస్టర్ ఇద్దరు డాక్టర్స్ అన్నమాట. మన కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్లో అక్క చీఫ్ జనరల్ ఫిజిషియన్, బావ రేడియాలజిస్ట్. ఓకే. మీరు? నా వైఫ్ డెంటిస్ట్. మీ వైఫ్ డెంటిస్ట్. మళ్ళీ ఏంటి మీరు డెంటిస్ట్ వైపు వెళ్ళిపోయారు వైఫ్ ని? అంటే ఆయన ఏం లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. సో అదే కొంత డౌట్ వచ్చింది అనమాట. సెట్ అయింది అలాగా. అంటే మీకు మెడికల్ ఫీల్డ్ లో ఎవరు తారసపడలేదా, లేక డెంటల్ తో సరిపెట్టుకుంటామని మేడం చూస్ చేసుకున్నారా? లేదండి, అంటే నేను నా డెస్టినీ నమ్ముతాను. సో ఇట్ హ్యాపెండ్ లైక్ దట్, అంతే. ఓకే. ఎంతమంది కిడ్స్ మీకు? ఒక పాప. పాప ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇంకా 3.5 years. 3.5 చిన్న పాప. ఓకే ఓకే. సరే. స్థానికంగా ఉండాలి, లోకల్ పబ్లిక్కి మనం జబ్బు నయం చేయాలి, చాలా ప్రేమగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఒక కార్పొరేట్ ఆసుపత్రి నుంచి ఇక్కడికి అనంతపురంకి వచ్చి, ఇది కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రి, ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు కదా. ఇక్కడ ఎలా ఉంది, అక్కడికి ఇక్కడ అనుభవం ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి, సేమ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. మనకి ఇప్పుడు కిమ్స్ అవిరాలో కూడా, నేను ఇప్పుడు యశోద సికింద్రాబాద్ నుంచి ఇటు వచ్చా. సో బట్ ఆన్ పార్ స్టాండర్డ్స్ ఉన్నాయి మనకి కంపేర్ టు యశోద సికింద్రాబాద్. సో మనకి ఇక్కడ ఏంటంటే మామూలుగా క్యాన్సర్ అంటే మీరు చాలా వరకు ఏమి వింటారు, స్టాండ్ అలోన్ సెంటర్స్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు టెల్ నేమ్స్, అంటే క్యాన్సర్ సెంటర్ అది ఎక్కువ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్. మనకి ఇక్కడ ఏంటంటే మన అనంతపూర్లో ఫస్ట్ టైం మల్టీ స్పెషాలిటీ బ్యాక్గ్రౌండ్తో విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, ఈవెన్ పెట్ సిటీ వీ హ్యావ్ నౌ. ఓకే. పెట్ సిటీ. అండ్ వీ హ్యావ్ ఆంకోపెథాలజీ, ఈవెన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ,
సో అండ్ మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ, సో ఎవ్రీథింగ్ విత్ హైఫై మిషన్స్. రేడియేషన్ ఆంకాలజీ అంటే మీకు ఇక్కడ తెలుసు, తెలుసు 36 crores ద మిషన్ కాస్ట్. సో అలాంటి మిషన్స్ ఆన్ పార్ విత్ ద అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ ద కాస్మోపాలిటన్ సిటీ మనకు ఇక్కడ అవైలబిలిటీ ఇప్పుడు మనకి అనంతపూర్ వాళ్ళకు ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్ మనకి ఇక్కడ ఎక్కువ ఏంటంటే కొంచెం బీపీఎల్ పేషెంట్స్ కొంచెం మనకి ఇది ఉంటుంది కాబట్టి సో ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ ఉంది. దట్ ఈస్ అ బూన్ టు అవర్ అనంతపూర్ పబ్లిక్. సో ఇంత పెద్ద డిస్టిక్కి ఇన్ని మండలాలు ఉన్నాయి, ఇన్ని విలేజెస్ ఉన్నాయి, సో పాపులేషన్ ఎక్కువ. సో వీళ్ళందరికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఉన్నాయి. సో ఆరోగ్యశ్రీ సర్వీసెస్ అంటే ఇంకా మీకు తెలుసు, సో క్యాన్సర్ అంటేనే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. సో అందరూ అఫోర్డబుల్ చేయలేరు, ఎంత బిలినియర్స్ అయినా కూడా ఒక చోట్లో ఫెడ్అప్ అయిపోతారు. సో అలాంటిది మనకి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. అండ్ ఈవెన్ ఈహెచ్ఎస్ మనకి గవర్నమెంట్ అసిస్టెడ్ హెల్త్ స్కీమ్స్ ఉంటాయి, రైల్వేస్, సిజిహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అండ్ క్యాష్ అండ్ ఇన్సూరెన్స్ ఎనీవే ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే మల్టీ స్పెషాలిటీ బ్యాక్గ్రౌండ్తో క్యాన్సర్ సెంటర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రతి చిన్న దానికి పేషెంట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్ అనే కాదు, ఇప్పుడు ఒక స్టాండర్లోన్ క్యాన్సర్ సెంటర్లో మాకు ఏమైనా ప్రాబ్లం పేషెంట్కి వచ్చింది అనుకోండి, మాకు ఒక ఒపీనియన్ కావాలనుకోండి, ఒక కార్డియాలజీ ఒపీనియన్ కావాలి, ఒక నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ కావాలి, వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. స్టాండర్లోన్ సెంటర్లో ఎవరెవరు ఉంటారు? ఓన్లీ ఆంకాలజిస్టులు ఉంటారు. ప్రతి చిన్న దానికి డాక్టర్ని పిలిపించాలి, లేకుంటే వెయిట్ చేయాలి. సో కానీ మనకి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ బ్యాక్గ్రౌండ్ విత్ 24/7 ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ ఉండడం వల్ల ఇట్స్ వెరీ అడ్వాంటేజెస్. అట్ ద సేమ్ టైం మాకు ఆరోగ్యశ్రీ అనే వెపన్ ఉంది ఇక్కడ. సో కాబట్టి చాలా పూర్ పీపుల్కి కూడా చాలా హెల్ప్ చేయగలుగుతున్నాం. అది బాగా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఎందుకంటే సో ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కూడా ఇనిషియల్ వర్కప్లో మనము చాలా వరకు వాళ్ళు మనీ స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ మా మేనేజ్మెంట్ చాలా కీన్గా ఉంది. సో ఈవెన్ ఆ వర్కప్లో కూడా మేము వీఆర్ గివింగ్ 50% డిస్కౌంట్స్ ఫర్ గెట్టింగ్ ద ఇన్వెస్టిగేషన్స్ అనమాట. సో ఆ రకంగా కూడా ఆరోగ్యశ్రీ పీపుల్కి, మన పూర్ పీపుల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ బికాజ్ ఐఎమ్ సర్వింగ్ మై పీపుల్. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనమాట. సంతోషంగా ఉన్నారు, మీ వారికి మీ పబ్లిక్కి సర్వీస్ చేస్తున్న ఆనందం కూడా పడుతున్నారు కదా. కానీ ఇక్కడే మనిషికి ఏ జబ్బు వచ్చినా, ఒక జ్వరం వచ్చినా, అదేదో విష జ్వరం వచ్చిన ఇంకోటి కొంత కాస్ట్లీ మందులు వాడు, యాంటీబయాటిక్స్ వాడు తగ్గిస్తుంటారు. గాయాలైనప్పుడు ఇంకొకటి ఏదో మనిషికి ఏ జబ్బు వచ్చినా, వైరస్, బ్యాక్టీరియా ఏది వచ్చినా కూడా మందులతో తగ్గించేస్తారు. రెండింటికే భయపడేది ఇక్కడ మనిషి. ఒకటి గుండె, ఒకటి క్యాన్సర్. గుండెపోటు కూడా ముందుగానే గుర్తిస్తే, సిమ్టమ్స్ని ముందుగానే గుర్తిస్తే దాన్ని కూడా బైపాస్ సర్జరీనో లేదంటే స్టంట్ వేయడమో దేని ద్వారానో బతికిచ్చేస్తారు. అది నో ప్రాబ్లం. ముందుగానే గమనిస్తే సిమ్టమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు డాక్టర్ని వెళ్ళి సంప్రదిస్తే నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు ఇప్పుడు మన కార్డియాక్లో, అది నయమైపోతుంది, ప్రాబ్లం లేదు. గ్యారంటీ వ్యారంటీ ఉంటుంది దానికి. గ్యారంటీ వ్యారంటీ రెండు ఉంటాయి అనమాట. అది బైపాస్ చేసి ఇన్ని గ్యారంటీ అనేది, స్టంట్లు వేసినా ఇంకేం భయం లేదు అనేది, అంటే చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే అయిపోతుంట. కానీ గ్యారంటీ వ్యారంటీ లేనిది ఏదిరా అంటే క్యాన్సర్. అంటే వైద్యో నారాయణ అంటారంట. ఎవరు ఎక్కడ నమస్కరించినా మీ దగ్గరికి వస్తే వైద్యుల దగ్గర వస్తుంది, సార్ నమస్తే సార్ అంటారు అనమాట. ఎందుకంటే ఆ దేవుడు జన్మనిస్తే ఈ వైద్యుడు పునర్జన్మనిస్తాడు. అంత గొప్పవారంటే వైద్యుడు వచ్చేసి దేవుడితో సమానం అనమాట. ఆయన జన్మనిస్తాడు, పునర్జన్మనిచ్చింది ఈ వైద్యుడే కదా. అందుకు నమస్కరిస్తారు వచ్చి, సార్ నమస్తే సార్ అని. అంటే ఒక పేషెంట్ని ఎంతో ప్రేమగా పట్టుకు ఏమొచ్చినా కూర్చో అనేదన్నా ఇప్పుడు కొంత ప్రేమ ఆప్యాయతతో కూడా కొంత నయం అయిపోతూ ఉంటుంది. కానీ మీ దగ్గరకు వచ్చే విషయానికి వచ్చేసరికి చాలా బాధగా ఉంటుంది అనమాట. ఈ క్యాన్సర్ అనేది నయం అవుతుందా కాదా, నేను ఈ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతానా లేదా, ఇతను తిరిగి మళ్ళీ హ్యాపీగా వెళ్తాడా లేదా అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అసలు ఇదంతా కూడా, ఈ సిస్టమ్ అంతా? అంటే మీరు చెప్తుంది యాక్సెప్ట్ చేస్తానండి, కానీ ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ చాలా తక్కువ ఇప్పుడు. సో ఒక 20 years బ్యాక్ ఈ సిచ్యువేషన్ ఉండేది. ఈవెన్ మా డిపార్ట్మెంట్స్లో కూడా చాలా మంది డాక్టర్స్ నీడ్ టు అవేర్ ఆఫ్ దిస్. క్యాన్సర్ ట్రెండ్స్ ఇన్ ద ట్రీట్మెంట్ వైజ్ డ్రాస్టికలీ చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తీసుకుంటే క్యాన్సర్లో ఎప్పుడైనా కూడా ఇంతకుముందు చాలా భయం ఉండేది. Stage 4 లంగ్ క్యాన్సర్ అంటే మీరు సినిమాల్లో కూడా చూస్తుంటారు కదా, 3 months అంటారు, 6 months అంటారు. ఇప్పుడు అదే Stage 4 లంగ్ క్యాన్సర్ మేమిచ్చే టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యునోథెరపీ వల్ల 5 years బతుకుతున్నాడు. 5 years, 3 months 6 months ఎక్కడ, 5 years ఎక్కడ? సో క్యాన్సర్ ఇప్పుడు ఏంటంటే నో లాంగర్ మీరే ఇవ్వగలుగుతున్నారా? ఎవ్రీవేర్ క్యాన్సర్ ట్రెండ్స్, ఆ మేనేజ్మెంట్ ట్రెండ్స్ అనేవి టోటలీ చేంజ్ అయిపోయాయండి. సో ఈవెన్ సర్జరీలో కూడా రోబోటిక్స్ వచ్చేసింది,
రేడియేషన్లో కూడా మనకి ఇప్పుడు ఆ షేప్ ఆఫ్ ద ట్యూమర్ ఎంత ఉంటే అదొక్కటే మనం రేడియేషన్ ఇవ్వగలుగుతాం చాలా ఫోకస్డ్గా, ఇంకా చుట్టుపక్కల మనకి ఏమి కన్నం కూడా డ్యామేజ్ దెబ్బ కాకోకుండా, తగలకుండా. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా విత్ అడ్వాన్స్డ్ మిషన్స్ అండ్ టెక్నిక్స్. ఇంకా మాది మెడికల్ ఆంకాలజీ పర్సే తీసుకుంటే ఈ టార్గెటెడ్ థెరపీ అంటే నేను చెప్పాను, ఇప్పుడు ఏదైనా జీన్స్ ప్రాబ్లం అయితే ముటేషన్స్ వచ్చడం వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆ జీన్స్ని మనం స్విచ్ ఆఫ్ చేస్తాం ఈ టార్గెటెడ్ థెరపీలో. ఇమ్యునోథెరపీలో ఏంటంటే మనకి ఎప్పుడైనా ఏం తెలిసింది, మనకి ఇమ్యూనిటీ అంటే పోలీస్ మ్యాన్స్ ఉన్నట్టే కదా. సో ఈ క్యాన్సర్ ఏంటంటే నేను చెప్పాను ఇంటెలిజెంట్ అని చెప్పి, ఈ పోలీస్ మ్యాన్ కూడా దొరక్కోకుండా మన బాడీలో సర్వే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పోలీస్ మ్యాన్ని యాక్టివేట్ చేసే పద్ధతే ఈ ఇమ్యునోథెరపీ అనమాట. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఈ క్యాన్సర్ మామూలు లైఫ్ హిస్టరీ అనేది చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే క్యాన్సర్ అంటే ఫేటల్ డిసీజ్, నౌ క్యాన్సర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫేటల్ డిసీజ్. ఇప్పుడు డయాబెటీస్ ఏంటండి, డయాబెటీస్ అంటే క్యూర్ అంటారా? లేదు, కంట్రోల్లో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక్కసారి అది ఎంటర్ అయిందంటే మనం కంట్రోల్లో పెట్టుకోవడమే. బ్యారికేడ్స్ పెట్టి నైనా ఇది దాటద్దు నైనా నువ్వు ఇక్కడే ఉండు అని పెట్టుకోవడమే. బీపీ కూడా అంతే కదా, అంతే. కిడ్నీ డిసీజ్ అయినా అంతే కదా, అన్ని బ్యారికేడ్స్ పెట్టుకోవడమే. ఇంకా సో ఇప్పుడు కూడా అలాగే మా క్యాన్సర్ కూడా క్రానిక్ ఇల్నెస్ అయిపోయింది. సో మనం ఈ బ్యారికేడ్స్ విత్ దిస్ టైప్ ఆఫ్ థెరపీస్తో పేషెంట్ లైఫ్ని ఈవెన్ ఇన్ స్టేజ్ 4, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3, స్టేజ్ 4లో కూడా లంగ్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ 5 years సర్వైవల్ ఆన్ యావరేజ్ ఉంది అంటే you can imagine now the development is what happened now because of all these techniques. The only thing is the cost barrier will be there, but at the same time there is a treatment for the cancer. Cancer is no longer a fatal disease, it is a manageable long standing disease. మన పురాణాలని మనం పరిశీలించినప్పుడు శాపగ్రస్తులు అని కొంతమంది ఉంటారు. మునుల శాపము, దేవతల శాపము ఉంటుంది. వాళ్ళకు ఒక శిలగా మారడము, లాంటి వయసు ముద్దు అయిపోవడము, ఏదో ఒక అంత విహీనంగా మారిపోవడము, రకరకాలు అంటే శాపగ్రస్తులు అంటున్నమాట. శాప విమోచనం అంటూ వాళ్ళకు ఉంటుంది అనమాట. శాపం ఇచ్చిన వారే శాప విమోచనం కూడా చెప్తారంట, ఇది చేసుకో ఇంత నీకు శాప విమోచనం అవుతుంది అనేది. కానీ క్యాన్సర్ వారు మాత్రము ఒక శాపగ్రస్తులు అంటున్నారు అనమాట వాళ్ళని. ఇప్పుడున్న కలియుగంలో క్యాన్సర్ పేషెంట్ అంటే శాపగ్రస్తులు. అబ్బా వీళ్ళకు ఈ శాపానికి విరుగుడు ఉందా? ఉంది. సో అంటే ఏ స్టేజ్లో విరుగుడు ఉంది వీళ్ళకి? ఒక్కసారి శాపం వచ్చిన తర్వాత, శాపం ఇచ్చినప్పుడు కూడా ఇన్నేళ్ళు నీకు శాపం ఉంది, ఇన్నేళ్ల తర్వాత నీకు ఇది దీనివల్ల వీరి వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది అనేది చెప్తుంటారట అప్పుడు మునులు ఋషులు. మన సినిమాలో చూసాం. అలా ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి నీవు శాపగ్రస్తుడివే కానీ నీ శాప విమోచనం ఉంది అని ఎప్పుడు చెప్పగలుగుతారు పేషెంట్స్? ఇప్పుడు మనకి క్యాన్సర్ అనేది నాట్ ఏ సింగిల్ ఎంటిటీ అండి. సో మీరు క్యాన్సర్ అనేది మొత్తం అప్లై చేసేస్తున్నారు. సో క్యాన్సర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ సింగిల్ ఎంటిటీ. సో క్యాన్సర్ అనేది మనకి బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి రాగలుగుతుంది. ఈచ్ పార్ట్లో 100 types ఉంటాయి. వీ కెనాట్ జనరలైజ్ ద స్టేట్మెంట్ ఫర్ ద క్యాన్సర్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి లంగ్ క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ మనం తరచుగా చూసేది ఇవే కదండి. బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, లేడీస్ లో అండాశయ క్యాన్సర్లు అంటారు, ఓవరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు అంటుంటాం. తర్వాత ఎండోమెట్రియల్ యూట్రైన్ క్యాన్సర్స్ అని అంటుంటాం. ఇంకా లోయర్ పెద్ద పేగు క్యాన్సర్లు అని చూస్తుంటాం. ఇవి మేజర్ గా 80 to 90% చూసే క్యాన్సర్లు. మనం క్యాన్సర్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ రకము క్యాన్సర్కి ఎంత లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది మనకు? ఏంటి అసలు ఎలా ఉంటుంది? ఏ స్టేజ్లో ఈ ఫలానా క్యాన్సర్ని ఈ స్టేజ్లో చూసుకుంటే మనము క్యూర్ చేయవచ్చు, ఈ క్యాన్సర్ని క్యూర్ చేయలేము ఈ స్టేజ్లో చూసుకుంటే అని చెప్పదగ్గవి ఏమున్నాయి మనకి? అదే ఇప్పుడు నేను చెప్తున్నట్టు క్యాన్సర్లు అన్ని ఇవి ఉన్నాయి కదా, ఇవే మేజర్ క్యాన్సర్స్. మన 90% క్యాన్సర్స్ అంటే చూసేది. వీటికి అన్నిటికీ కరెక్ట్ గా పేషెంట్ కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరికి వస్తే, సో మంచి ట్రీట్మెంట్స్ అనేవి ఉండడం వల్ల మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్, స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్స్ లో కూడా 5 years సర్వైవల్ రేట్ అంటే 5 ఏళ్ళు బ్రతికే ఛాన్సెస్ పేషెంట్ మనకి మోర్ దెన్ 99%, 95% వచ్చేసింది ఇప్పుడు. రొమ్ము క్యాన్సర్ లో నేను చెప్తున్నా, అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ లో, అలాగే లంగ్ క్యాన్సర్స్ లో, అలాగే నోటి క్యాన్సర్లలో. సో వీటికి అన్నిట్లో మంచి మంచి ట్రీట్మెంట్స్, అదే చెప్పబోతున్నా. సో నెక్స్ట్ డ్రెడెడ్ క్యాన్సర్స్ అన్ని కొన్ని ఉంటాయి. మీరు అది చూసుకొని దీనికి అప్లై చేయకూడదు. దీస్ ఆర్ ట్రీటబుల్ థింగ్స్ అండ్ ఎనీ స్టేజ్ వీ కెన్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి, గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మే అని అంటాం. సో దాని సర్వైవల్ రేట్స్ మనం ఎంత యూజ్ చేసినా ఇప్పుడున్న అవైలబుల్ మెడిసిన్స్ లో కూడా మాక్సిమం ఒక 13 months, 12 months ఆన్ యావరేజ్ చెప్తున్నా. కొంతమంది 6 months పోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది 13+ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆన్ యావరేజ్ ఒక 13 months, 12 months అని చెప్పగలుగుతాం. సో విత్ ట్రీట్మెంట్, ఐఎమ్ టెల్లింగ్, విత్ అవైలబుల్ ట్రీట్మెంట్స్ నౌ. అలాగే కొన్ని మెలనోమా అని అంటాం, స్కిన్ క్యాన్సర్స్, నల్లగా మచ్చలు ఉంటే పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మెలనోమా అనే వాటికి
సో ఇంకా లుకేమియస్ అని అన్నారు మీరు. ఆ లుకేమియస్ కాదు, కొన్ని ఏఎంఎల్ అనే వెరైటీ ఉంటుంది, అక్యూట్ మైలాయిడ్ లుకేమియాస్ అనేవి ఉంటాయి అనమాట. సో వీటిలలో ఏంటంటే మనకి ఈ డ్రెడెడ్నెస్ అంటే లిథాలిటీ అంటాం అనమాట, ఫేటల్ డిసీజెస్ అని అంటాం. సో మన ట్రీట్మెంట్ తీసుకున్నాక మనకి రిస్క్ ఆఫ్ డెత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అండ్ టైం పీరియడ్ కూడా మనకి యూజ్ చేసిన మెడిసిన్కి డ్యూరబిలిటీ అనేది కూడా మనకు ఆ రెస్పాన్స్ డ్యూరబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇంకోటి సార్కోమాస్ మీరు చెప్పారు ఇప్పుడు. సార్కోమాస్ అంటే కండరాలకు సంబంధించింది, మన కండలు ఉండే మజిల్స్ కానీ బోన్స్ నుంచి వచ్చేవి. సో ఆ దానిలో కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్గా అంత మన బాస్కెట్లో అన్ని మెడిసిన్స్ లేవు టు కౌంటరాక్ట్ దోస్ థింగ్స్ అనమాట. సో ఇవి కొంచెం పక్కన పెట్టేస్తే మిగతా క్యాన్సర్స్ అన్ని హ్యాపీలీ వీ కెన్ ట్రీట్. సో కాబట్టి నేను క్యాన్సర్ అనేది సింగిల్ ఎంటిటీ కాదండి, డిఫరెంట్ పార్ట్స్కి వస్తుంది, డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు ఈవెన్ మీరు బ్లడ్ క్యాన్సర్ అంటే అక్యూట్ లుకేమియాస్ అంటాం కదా, సో ఈవెన్ అక్యూట్ లుకేమియాస్ క్యూరబుల్, మీకు తెలుసా అది? ఎలా ఏంటి? విత్ కీమోథెరపీస్. ఇప్పుడు చిన్న పుట్టిన పిల్లోడికి క్యాన్సర్ వస్తుందంటారా రాదంటారా మీ ప్రకారం? పుట్టిన పిల్లల నుంచి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు. సో పుట్టిన పిల్లలలో మనకి ఫస్ట్ 15 years ఆఫ్ ఏజ్ లో ఎక్కువ వచ్చేది బ్లడ్ క్యాన్సరే. కొంతమంది పుట్టుకతోనే బ్లడ్ క్యాన్సర్తో పుట్టుంటారు. అలాంటి వాళ్ళని మా కిద్వాయిలో, మీకు కిద్వాయి గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లలు 2 years 3 yearsలో డయాగ్నోజ్ అయ్యి బ్లడ్ క్యాన్సర్ అంటే అక్యూట్ లుకేమియా, లింఫాయిడ్ లుకేమియా అని అంటాము, దాంట్లో ఆ వ్యాధి వచ్చి దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఇప్పుడు 25-30 yearsలో వాళ్ళకి మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయ్యి దే ఆర్ నౌ మ్యారీయింగ్ అండ్ దే ఆర్ పర్సూయింగ్ ఎంబీబీఎస్ కోర్స్ పాసిబుల్ బికాస్ ఆఫ్ కీమోథెరపీ. అదే అంటున్నా, కొన్ని లుకేమియా ఇప్పుడు అక్యూట్ లుకేమియాస్ బ్లడ్ క్యాన్సర్ అంటే అంతే, ఇంకా అయిపోయింది, సినిమాల్లో చూపించినట్టు ముక్కులో కారుతుంది, సో ఇంకా అక్కడికి లైఫ్ ఎండ్. బోన్ మ్యారో చేస్తారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. ఓకే, సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, కీమోథెరపీ ఉంది ఇప్పుడు. సో ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. కీమోథెరపీ అంటేనే చావుకు దగ్గర అంటారు కదా, అసలు దాంతోనే సగము జీవోత్సవం అయిపోతాడు. అసలు ఒక్కొక్కసారి కీమోథెరపీ స్టార్ట్ చేస్తే బాడీ అంతా పీకేస్తుంది అంటారు కదా, అసలు అది అపోహ అండి, అదేంటున్నా కదా. సో కరెక్ట్ గా మన ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం కరెక్ట్ సైకిల్స్ ప్రకారం కరెక్ట్ డోసెస్ లో మనం ఇంటర్వెల్స్ మధ్యలో ఇచ్చుకుంటూ మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటే, ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి సింపుల్ పారాసిటమాల్ కూడా కడుపులో మంట వస్తుంది, తిన్న తర్వాతే వేసుకోమంటాం మంచిగా వాటర్ తీసుకొని. సో అలాంటిది మనకి ఈ క్యాన్సర్ కణాలు అనేది దుర్మాంసపు గడ్డలే కదా, వేస్టేజ్ మీట్ ఇన్ ద బాడీ కదా. సో అలాంటిని మనకి కరిగించాలంటే ఎంత పవర్ఫుల్ మెడిసిన్స్ వాడుతుంటాం, దానికి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. జుట్టు రాలిపోవడం, నార్మల్ సెల్స్ కూడా బాగా మల్టిప్లై అయ్యేవి, మనకేంటి జుట్టు బాగా త్వరగా మల్టిప్లై అయ్యి మళ్ళీ పోతుంటది వస్తుంటది, స్కిన్ కూడా చేంజెస్ వస్తుంటాయి పోతుంటాయి. సో ఇలాంటి మనకి గట్ అనేది మ్యూకోజా అని ఉంటుంది, దీనిలో కూడా మనకి ఏంటంటే డైలీ టర్న్ ఓవర్ అనేది ఉంటుంది ఎపిథీలియం. సో వీటన్నిటిలో కొంచెం కాంప్లికేషన్స్ రావచ్చు. సో అలా అంటే జుట్టు రాలిపోవడం, ఆ జుట్టు రాలిపోయిన జుట్టు మళ్ళీ ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక ఇట్ ఈస్ రివర్సిబుల్. ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ వచ్చాయి, స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్స్ అని చెప్పి. డ్యూరింగ్ ద కీమోథెరపీలో మనం ఆ స్కాల్ప్ కూలింగ్ మిషన్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే కీమోథెరపీ అంతగా వెళ్ళదు, అప్పుడు జుట్టు రాలే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అన్నమాట. సో అలాంటివి ఉన్నాయి. సో ప్రతి దానికి ఉంది, నేను సైడ్ ఎఫెక్ట్స్ లేదన్నట్లేదు, కానీ కీమోథెరపీ వల్లనే పేషెంట్ డెత్ అవుతాడు. కీమోథెరపీ అంటేనే మాకు చాలు, క్యాన్సర్ అన్నా పర్లేదు మీరు ట్రీట్మెంట్ చేయించుకొని కీమోథెరపీ వద్దు, కీమోథెరపీ చాలా పెయిన్ఫుల్, ఇలాంటివన్నీ జస్ట్ అపోహలండి. సో మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఈవెన్ 80 years వాళ్ళకి మేము కీమోథెరపీ ఇస్తున్నాం, దే ఆర్ కమింగ్ అండ్ గెట్టింగ్ ద ట్రీట్మెంట్, దే ఆర్ హ్యాపీలీ లివింగ్. సో దీస్ అంటే మనకి ఏంటంటే మెయిన్ దాంతోపాటు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ పేషెంట్. కీమోథెరపీ తీసుకున్నప్పుడు ప్రోటీన్ కానీ, డైటరీ ఫైబర్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, వాటర్ మంచిగా తీసుకోవడం కానీ, సో ఇలాంటివి కొంచెం పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే దే కెన్ హ్యాపీలీ గో కీమోథెరపీ సైకిల్స్ అనమాట. ఇంత ప్రాబ్లం అంటూ ఏముండదు. ఇప్పుడు మీరు చెప్పారు అక్యూట్ లుకేమియా పేషెంట్ డెత్ అయిపోతారు అనేది మీ వర్షన్, కానీ వాళ్ళు లేదండి, చిన్నపిల్లలు 3 yearsలో డయాగ్నోజ్ అయిన వాళ్ళు హ్యాపీగా 25 years 28 years వరకు వచ్చి ఎంబీబీఎస్ చదువుకొని మ్యారేజ్ చేసుకొని స్వీట్స్ పట్టుకొని వస్తున్నారు మా దగ్గరికి. సో యూ సేవ్డ్ అవర్ లైఫ్స్ అన్నట్టు. అసలు కీమోథెరపీ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి? క్యాన్సర్ పేషెంట్ అనగానే కీమోథెరపీ అంటారు అనమాట. ఎందుకు అసలు కీమోథెరపీ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది క్యాన్సర్ గడ్డల పైన? ఎర్లీ స్టేజెస్ లో మనకి సర్జరీ మెయిన్ ఇంపార్టెంట్. సర్జికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఏ స్టేజ్ వరకు సర్జరీ చేస్తారు?
యాక్చువల్గా 4th స్టేజ్ వరకు కూడా కొన్ని క్యాన్సర్స్లో చేస్తాం. ఈ స్టేజ్కి లిమిట్ లేదు అనేది ఉండదు. ఈచ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం, మోస్ట్ కామన్ క్యాన్సర్ అదే కాబట్టి మనకి స్టేజ్ 3 వరకు వీ కెన్ డూ సర్జరీ. స్టేజ్ 4లో అవసరం లేదు. సో స్టేజ్ 3 వరకు కూడా మనకి సర్జరీ ఉంటుంది, అలాగే కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేసరికి ఓన్లీ కీమోథెరపీ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ సర్జరీ, రేడియేషన్ ఏంటంటే లోకల్ థెరపీస్. ఎక్కడైతే ట్యూమర్ ఉందో అక్కడ ఆ ట్యూమర్ని తీసేస్తాం, లేకుంటే అక్కడ రేడియేషన్ వల్ల ఆ ట్యూమర్ని బర్న్ చేస్తాం. వెరాస్ కీమోథెరపీ అనేది టాబ్లెట్స్, ఇంజెక్షన్స్. ఎస్ ఆర్ నో? సో ఇంజెక్షన్స్ మనం ఒక సలైన్ బాటిల్లో మిక్స్ చేసి ఇస్తాం కాబట్టి సో మనం డైరెక్ట్గా బ్లడ్కి వెళ్ళిపోతుంది. బ్లడ్ మనకి ఎక్కడ ఉంటుందండి? పైన టాప్ టు బాటమ్ అంతా బ్లడ్డే కదా. సో కాబట్టి క్యాన్సర్ కీమోథెరపీ అనేది సిస్టమిక్ థెరపీ అంటాం. ఇప్పుడు ఇక్కడ సర్జరీ చేస్తే ఇక్కడ వరకే కాంప్లికేషన్స్ ఉంటాయి, రేడియేషన్ చేస్తే ఇక్కడ వరకే కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ కీమోథెరపీకి టాప్ టు బాటమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ టాప్ టు బాటమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మనకి ఎందుకంటే గడ్డ ఇక్కడున్నా మనకి కంటికి కనిపించే గడ్డని సర్జన్ తీసేస్తాడు, కంటికి కనిపించే గడ్డని రేడియేషన్ పెట్టి రేడియేషన్ ఆంకాలజిస్ట్ బంద్ చేస్తాడు. కంటికి కనపడనివి సూక్ష్మంగా బ్లడ్లో సర్క్యులేట్ అయ్యేది, దానివల్ల మళ్ళా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ని మొత్తం మనం బయటకు తీసేయలేము కదా. సో బ్లడ్ని ఫిల్టర్ చేయాలి, అలా ఫిల్టర్ చేసే పద్ధతే కీమోథెరపీ. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, మూడు విభాగాలు ఉంటాయి సార్. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే అంటే ఎవరి విధులు వారు నిర్వర్తిస్తారా? సర్జికల్ ఆంకాలజీ కూడా మెడికల్ ఆంకాలజీని చూసుకొని రేడియేషన్ ఆంకాలజీ చూసుకుంటారా? ఎట్లా ఎవరి విధులు వాళ్ళు ఉంటారా? ఎవరు లిమిట్స్ వాళ్ళకు ఉంటాయా? సో క్యాన్సర్ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ మల్టీ డిసిప్లైనరీ. ఓకే, మాదంతా టీమ్ ప్రాక్టీస్. ఇప్పుడు వెంకట సింహ అంటేనే మెడికల్ ఆంకాలజిస్టే అంతా ఉండదు, సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే సర్జికల్ ఆంకాలజిస్టే అంతా ఉండదు. మా ఫేజెస్ ఉంటాయి పేషెంట్కి. సో వాడికి వచ్చిన స్టేజ్, ఏ టైప్ వచ్చింది, క్యాన్సర్లో ఎప్పుడైనా కానీ అది క్యాన్సర్ గడ్డ కాదా, అది ఏ ఆర్గాన్కి వచ్చింది, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అది ఏ స్టేజ్లో ఉంది, దీన్ని బట్టి మా ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో డిసైడ్ అయినప్పుడు సర్జరీ ముందు చేయాలా, లేకుంటే ఫస్ట్ ఇంజెక్షన్స్ పెట్టాలా, లేకుంటే రేడియేషన్తో పాటు ఇంజెక్షన్స్ పెట్టాలా, ఇవన్నీ ఫస్ట్ మేము ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తాం ప్రతి పేషెంట్కి. దాన్నే ట్యూమర్ బోర్డ్ అంటాం. మీరు పేరు వినే ఉంటారు, ట్యూమర్ బోర్డ్ డిస్కషన్స్ అని అంటుంటారు. సో ట్యూమర్ బోర్డ్ డిస్కషన్స్ అంటే వీళ్ళు ముగ్గురు ఉంటారు. దాంతోపాటు ఆంకోపెథాలజిస్ట్, తర్వాత ఇమేజింగ్ చూసైన రేడియాలజిస్ట్, ఆంకో రేడియాలజిస్ట్ అండ్ పెట్ సిటీ అనేది ఒక టెస్ట్ ఉంటుంది, న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్. మేమందరూ కూర్చొని ఒక పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి, డైరెక్ట్గా ఏం చేస్తాం, మనము ఫస్ట్ సర్జరీ చేసేస్తాం. సర్జరీ చేసిన తర్వాత నేను కీమోథెరపీ ఇస్తాను, దాని తర్వాత రేడియేషన్ చేస్తాం, దాంతో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. కొంతమందికి స్టేజ్ 3 వచ్చింది, సో అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం. ఎందుకంటే స్టేజ్ 3 అంటే కొంచెం గడ్డ సైజ్ పెద్దగా ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్గా ఆపరేషన్ చేసే కన్నా ఫస్ట్ కొంచెం ఇంజెక్షన్స్ ఇచ్చి గడ్డ సైజుని తగ్గించి దాని తర్వాత సర్జరీ చేసి దాని తర్వాత రేడియేషన్ ఇస్తాం అనమాట. సో ఇలాగ ఈచ్ స్టేజ్కి, ఈచ్ పార్ట్కి, ఈచ్ టైప్కి, ఈచ్ స్టేజ్కి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఈ ప్రోటోకాల్స్ ఫామ్ చేయాలంటే మాకు ట్యూమర్ బోర్డ్ అవసరం. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెడికల్ ఆంకాలజీనే మొత్తం చూసేస్తున్నారు, నా దృష్టికి కూడా వచ్చాయి. సర్జికల్ ఆంకాలజీ అంటే ఇంకా అదంతా నేనే చూసుకుంటా, అది మెడికల్ చూసుకుంటా, రేడియేషన్ నేను చూసుకుంటా, ఇది కొంత కాంపిటీషన్స్లో ఒకరే చూస్తున్న సందర్భాలు కూడా మనం గమనించాను కొన్ని ఆసుపత్రులలో. అవునండి, నేను నేమ్స్ చెప్పను, బట్ ఇట్ ఈస్ నాట్ ఎంకరేజబుల్ అనమాట. సో ప్రోటోకాల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ వెళ్ళాలి అంటే సో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి. అలాగే నేనే మంత్రి, నేనే రాజు అన్నట్టు అన్ని నేనే చేసేస్తానంటే రిజల్ట్స్ కూడా ఆటకాటకే ఉంటాయి. ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ మై కీమోథెరపీ, టార్గెటెడ్ అండ్ ఇమ్యునోథెరపీ. ఏ సర్జికల్ ఆంకాలజిస్ట్ హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ సర్జికల్ ఆస్పెక్ట్స్. బ్రాకీథెరపీ ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ అనమాట. సో మనకి కొన్ని అది హై డోస్ బ్రాకీథెరపీ రేడియేషన్స్ అని అంటాం అనమాట. వీక్లీ ఇస్తుంటాం అది. సో అవి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాము అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్స్లో యూజ్ చేస్తుంటాం. నార్మల్ రేడియేషన్కి దీనికి ఏంటంటే రేడియేషన్లో నార్మల్ రేడియేషన్ మిషన్ ద్వారా ఇస్తామన్నమాట. ఇక్కడ కొన్ని ఎలక్ట్రోడ్స్ స్పెసిఫిక్ పార్ట్లో పెట్టి మనము రేడియేషన్స్ ఇస్తామన్నమాట. సో బోత్ ఆర్ సేమ్ ఓన్లీ, బోత్ ఆర్ అల్టిమేట్లీ డెలివర్ ద రేడియేషన్. ఇక్కడ మిషన్ ద్వారా వస్తుంది, ఇక్కడ కొన్ని ఎలక్ట్రోడ్స్ ద్వారా, ఒక ఐసోటోప్స్ ద్వారా వస్తుంది అనమాట. సో అది సర్వైకల్ క్యాన్సర్లో ఎక్కువ యూజ్ చేస్తాం బ్రాకీథెరపీ. ఓకే, అంటే ఒక్కసారి ఈ క్యాన్సర్ వచ్చిందంటే వాడు చావుకు దగ్గర అయ్యాడు అంటుంటారు, వాడు సగం చచ్చిపోయినాడు రా పాపము అంటుంటారు.
ఆ సగం చచ్చిపోయిన వాడు ఆసుపత్రికి వస్తే ట్రీట్మెంట్ కోసము దేవుడు లాంటి డాక్టర్ బతికిస్తాడంటే గిన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో సగం చచ్చినోని ఇంకా చంపుతున్నారన్నమాట. డబ్బు 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 10 రూపాయలు అయ్యే మెడిసిన్ని కూడా 100 రూపాయలు చెప్పి ఒక్కసారి జాయిన్ అయితే లక్షలు పిండుకుంటున్నారు. హైదరాబాద్లోనే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చూస్తాం అన్నమాట. పెద్ద పెద్ద యాడ్స్ హోర్డింగ్లు కూడా పెట్టారు. వాడు సగం చచ్చింటాడు. వైద్యుడు అనేకి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చదువుకొని వచ్చి ఉంటారు. కానీ సేవే పరమాత్మ ఉంటుంది. సేవ చేసేకే ఉంటాడు వైద్యుడు అనేవాడు. సరే వాళ్ళు సంపాదించాలి, ఎందుకంటే ఖర్చు పెట్టింటారు, ఊరికే రాదు, ఖర్చు పెట్టే చదివింటారు. కానీ దానికి డబల్ త్రిబుల్ సంపాదించడం ఒక పేరాశ పేరుకుపోతుంది వైద్యులలో కూడా ఇప్పుడు. అలా సగం చచ్చినోడు ఆసుపత్రికి కోసం వాడిని ఇంకా చంపుతున్నారు బిల్లుల పేరుతో. 10 రూపాయల మెడిసిన్ని కూడా 100 రూపాయలకి వేసేసి వాడిని చావగొట్టేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు లక్షలు పిండుకుంటున్నారండి. అసలుకి 50 లక్షలు 60 లక్షలు కోటి మినిమం 30 లక్షలు పెడుతున్నారండి మామూలు క్యాన్సర్ అనే ఆసుపత్రికి పోతే. ఏంటి దోపిడీ ఏంటి అసలుకి? సో దోపిడీ అనే దానికన్నా నేను ఫస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ చెప్తాను దీంట్లో. మీరు చెప్పిన క్వశ్చన్లో డైరెక్ట్లీ నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఏంటంటే కొన్ని మెడిసిన్స్, మనకు ఉండే మెడిసిన్స్ ఇప్పుడు రఫ్గా మీరు ఒక సర్జరీ చేయించుకున్నారు అనుకోండి, చెప్తున్నా కాస్ట్ చెప్తున్నా ఇక్కడ మీకు. సో ఎంత మేజర్ సర్జరీ అయినా వాడి కాంప్లికేషన్స్ రాదు, ఐసీయూ స్టే తక్కువ ఉందంటే ఒక 2 to 8 lakhs మనకి సర్జరీ అయిపోతుంది. ఎటువంటి సర్జరీ అయినా ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ దాంతో చెప్తున్నా. రేడియేషన్ సేమ్ అంతే అవుతుంది. కీమోథెరపీ జస్ట్ 1.5 lakhతో అయిపోతుంది, జస్ట్ కన్వెన్షనల్ కీమోథెరపీ నేను చెప్తున్నా. ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వచ్చేసరికి ఏమవుతాయంటే ఫార్మా కంపెనీస్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటివన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ గవర్నమెంట్ పాలసీస్ అనమాట. మనకు వచ్చే ప్రైజెస్ అంత ఉన్నాయి. సో టార్గెటెడ్ థెరపీ ఈస్ వెరీ కాస్ట్లీ. సో డాక్టర్కి వచ్చేది ఒక ప్రైజ్ అయితే ఎంఆర్పి ఒక ప్రైజ్ ఉంటుంది అంటున్నారు. నో నథింగ్ ఓన్లీ ఐమ్ టెల్లింగ్. సో దట్ ఈస్ ఫర్ కన్వెన్షనల్ మెడిసిన్స్. నేను ఏదైతే చెప్తానో మన 20 years బ్యాక్ మీరు ఏదైతే మీరు అంటున్నారో ఆ మెడిసిన్స్కి ఆ మార్జిన్ అనేది ఉంటుంది. బట్ నేను చెప్పే మెడిసిన్స్ ఇప్పుడు ఏదైతే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ అంటున్నామో ఆల్ ఓవర్ ఇండియా ఇట్స్ ఒకటే ప్రైస్. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ కాస్ట్ 3 lakhs అనుకోండి, ఓకే, ఇమ్యునోథెరపీ కాస్ట్ నేను చెప్తున్నాను. వాడు కంపెనీ వాడే మనకి ఇంకొక 2-3 cycles ఫ్రీ ఇస్తాడు, మళ్ళీ ఇంకో సైకిల్ కొనుక్కోమంటాడు. అలాగా ఒక 1 year కలిపి ఒక 12 lakhs అవుతుందండి. దాంట్లో ఒక 5 injections వీడు కొనుక్కుంటాడు, మిగతా మొత్తం ట్రీట్మెంట్ అంతా కంపెనీ నుంచి అసిస్టెడ్ ప్రోగ్రామ్స్ వల్ల వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే, సో పాజిటివ్గా తీసుకుంటే మనకు ఆ మెడిసిన్స్ రావడమే చాలా కాస్ట్లీ మెడికేషన్స్. సో అక్కడ మార్జిన్ అనేది టార్గెటెడ్ థెరపీలో, ఇమ్యునోథెరపీలో మనకి ఇప్పుడు ఒక 1000 rupees డ్రగ్ 10,000కి అమ్ముతున్నారంటే 9,000 మార్జిన్ అనే కాన్సెప్ట్ ఉండదు కాస్ట్లీ మెడికేషన్స్లో. ఇక్కడ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే రిపీటెడ్ అడ్మిషన్స్ వల్ల. ఇప్పుడు నేను చెప్పాను ఇమ్యునోథెరపీ టార్గెట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే అయిపోలేదు. సో దే హ్యావ్ టు కంటిన్యూ. ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి డాక్టర్ అంటే 1 year, 2 years, 3 years. ఎంత అవుతుంది చెప్పండి? ఒక ఇంజెక్షన్ 3 weeksకి మనము 3 lakhs అవుతుంది అంటే మళ్ళీ 4th week వచ్చేసప్పుడు మళ్ళీ ఆ ఇంజెక్షన్ తీసుకోవాలి. అప్పుడు పర్ మంత్కి ఎంత అవుతుంది? 6 lakhs అవుతుంది ఇమ్యునోథెరపీ టార్గెటెడ్ థెరపీకి. ఇలా ఉన్నాయి. కానీ మీరు చెప్పినట్టు కొంతమంది హాస్పిటల్స్లో సింపుల్ మెడికేషన్స్లో కూడా మీరు చెప్పినట్టు మార్జిన్స్ తీసుకోవడము, దట్ ఈస్ ఫాల్ట్. సో ఈ కాస్ట్లీ మెడికేషన్స్ ఏదైతే మనకి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో, ఫార్మసీస్ ఉన్నాయో, నో మార్జిన్ ఉన్నాయో, దానిని ఏం చేయలేం, అవి కాస్ట్లీ మెడికేషన్స్. కానీ సింపుల్ మెడికేషన్స్ దగ్గర కూడా ఏదో మార్జిన్ వచ్చేసేసుకొని వీళ్ళకి ఎక్కువ వచ్చే కంపెనీస్కి, మార్జిన్ ఎక్కువ ఉన్న కంపెనీస్ డ్రగ్స్ అక్కడ పెట్టేసి, సో సింపుల్ డ్రగ్స్ 10 rupeesకి వచ్చే డ్రగ్ మీరు చెప్పినట్టు 100 rupees, అలాంటివన్నీ కన్వెన్షనల్ కీమోథెరపీలో ఉంటాయి. అంటే మీరు చెప్తున్నట్లుగా ధరల గురించి మనం చెప్పుకుంటే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మా దృష్టికి కూడా వచ్చాయన్నమాట. లక్షలు బిల్లు చేస్తుంటారు రోగితో, జనరిక్ మందులు ఎక్కువగా వాడుతున్నారనే ఒక కంప్లైంట్స్ కూడా వచ్చాయన్నమాట. జనరిక్ మందులు కూడా అలాంటి సందర్భాలు ఏమైనా సవేరాలో ఉంటాయంటారా? అంటే జనరిక్ల మందు అంటే మీరు వాటి లక్షలు బిల్లు చేస్తున్నారు, మంచి బ్రాండెడ్ మందులు ఏంది, కంపెనీ మందులు యూజ్ చేయలేదు, వాటి స్థానంలో జనరిక్ మందులు ఎక్కువ వాడుతున్నట్టు కంప్లైంట్ వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? దట్ ఈస్ రియలీ ఫాల్ట్. వీ షుడ్ నాట్ డూ. సో బట్ హాస్పిటల్స్ చూస్తున్నాయంటే ఇట్స్ అప్ టు దెమ్. బట్ ఎథికల్ ప్లేస్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ గుడ్. ఏదైనా కానీ బిజినెస్ అండి. హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అనే బిజినెస్ అంతే. సో ఎథికల్ గా చేస్తే ఏదైనా కరెక్ట్ అంతే. ఎవరిదైనా బిజినెస్ అండి, కానీ విలువలు పాటించాలా దాంట్లో. నేను అదే ఎథికల్ వాల్యూస్ ఉంటే ఏదైనా కరెక్టే. అన్ఎథికల్ గా ఏది చేయొద్దు అంటా నేను. అన్ఎథికల్ గా చేస్తున్నారంటే దే నీడ్ టు బి పనిష్. ఇప్పుడు టైం బాగున్నంత వరకు చేస్తారు. టైం బాగాలేని రోజు ఒకసారి నాగరాజు లాంటి వాళ్ళు ఎవరైనా తగిలారు అనుకోండి వాళ్ళకు, సో దే విల్ అంటే ఇంకా వాళ్ళ సూప్ వాళ్ళే చేసుకున్నట్టు అనమాట. నేనే అలాంటి జరిగే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నేను లేదనట్లేదు. అలాంటి డాక్టర్స్ ఉన్నారు. ప్రతి చోట గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది.
కరెక్ట్. మనం ఏ పాత్రలో ఉన్నాం అనేది మనం ఇంపార్టెంట్. కానీ క్యాన్సర్ని మనం ఒకసారి పరిశీలిస్తే అంటే అట్టడుగు స్థాయి వారి కన్నా ధనికులు మిడిల్ క్లాసు ఎక్కువగా వస్తుంటుంది, మనం గమనించామన్నమాట. అట్టడుగు స్థాయిలో చాలా తక్కువ శాతం ఉంటుందంట. ఎందుకు ఈ వేరియేషన్ ఉంటుంది ఇదొక అంటే? మిత్, ఇదొక మిత్, అపోహ. అవునా? So, అలా ఏం లేదు. క్యాన్సర్ లో బాగా సీఎం అయినా, పిఎం అయినా, పొలిటీషియన్ అయినా, సినిమా యాక్టర్ అయినా, స్పోర్ట్స్ వాడేవాడైనా, వాడు బీపీఎల్ పేషెంట్ అయినా, నార్మల్ కామన్ మ్యాన్ అయినా, ఎవరికైనా ఏ ఏజ్ లో అయినా ఏ పార్ట్ కైనా క్యాన్సర్ రావచ్చు. వీళ్ళలోనే ఎక్కువ వస్తుంది అంటే వీళ్ళల్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ గా ఉంటాయి బీపీఎల్ పేషెంట్స్ లో. వీళ్ళల్లో కొన్ని ఫ్యాక్టర్స్ వీళ్ళకి మీకు తెలుసు, లైఫ్ స్టైల్, because of alcohol, tobacco, illicit drug abuses and illicit sexual practices, free life, high calorie foods, high fatty diet, sedentary lifestyles. సో ఇలాంటి వాటి వల్ల మనకి ఈ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటివన్నీ పెరిగిపోవడం వల్ల, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళకి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి బీపీఎల్ పేషెంట్స్ బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ పర్సనల్ హైజీన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, వాళ్ళకి ట్రీట్మెంట్ చూపించుకోవడానికి కూడా వాళ్ళకి మనీ ఉండదు. సో డిలే ఇన్ ద డయాగ్నోసిస్, దీని వల్ల వీళ్ళల్లో కూడా కొన్ని క్యాన్సర్స్ ఆ మాల్ న్యూట్రిషన్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్, ఓవర్ క్రౌడింగ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళల్లో ఉన్న వీళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. సో మనకేంటంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఓల్డ్ మ్యాన్ డిసీజ్ అనమాట. సో రిచ్, పూరు, ఓల్డ్, పుట్టిన పిల్లలకి అందరికీ వస్తుంది. సో ఎవరికైనా రావచ్చు క్యాన్సర్. సో మనకి వీళ్ళకున్న లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళకి వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. సో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో క్యాన్సర్ రేషియో స్త్రీ పురుషుల మధ్య ఎలా ఉంటుందంటారు? ప్రపంచ దేశాల్లో ఎక్కువ ఉంటుంది, మన భారతదేశంలోనే ఈ క్యాన్సర్ మహమ్మారి ఎక్కువ అవుతుందంటారు ఇప్పుడు? సో ఓవరాల్గా ఇప్పటిదిగా చూసుకుంటే మనకి ఒక గ్లోబోకాన్ అనేది ఒక డేటా ఉంటుంది. సో గ్లోబోకాన్ అంటే మనకి ఏంటంటే 36 కంట్రీస్, మనకి 185 ఇవే కంట్రీస్ ఉంటాయి కదా. ఈ 185 కంట్రీస్ 36 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. వీటికన్నిటికీ డేటా అనేది ఉంటుంది. ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త మంది డయాగ్నోజ్ అవుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఇలాంటివన్నీ. సో ఇలాంటి వాళ్ళ డేటా తీసుకుంటే మనం ఏమవుతుందంటే మన ఇండియాలో సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది డే బై డే. సో ప్రెసెంట్ మన ఇన్సిడెన్స్ అంటే ఎంతమంది కొత్త వాళ్ళు డయాగ్నోజ్ అవుతున్నారంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 15 lakhs డయాగ్నోజ్ అవుతుంటే దాంట్లో 9 lakhs మంది చనిపోతున్నారు క్యాన్సర్ వల్ల. సో దాంట్లో ఎక్కువ మంది ఫిమేల్స్ ఉంటున్నారు, మేల్స్ ఉంటున్నారు. సో కంపేర్ టు మేల్స్, ఫిమేల్స్ ఇంకా ఎక్కువ క్యాన్సర్ బారిన పడే వాళ్ళు కూడా ఉన్నారు బికాస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ మధ్య కాలం బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అదే చెప్తున్నా, ఫిమేల్స్ లో మేల్స్ లో అన్ని చూసినా కూడా మనకి ఇప్పుడైతే, ఇంతకు ముందు అయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఉట్రైన్ సర్వైకల్ క్యాన్సర్ అని. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ స్క్రీనింగ్, దాని తర్వాత మన పర్సనల్ హైజీన్ బాగుండడం వల్ల, జనాలు మల్టీపారిటీకి వెళ్ళకపోకుండా వల్ల, ఈ ఇల్సిట్ సెక్షువల్ ప్రాక్టీసెస్, కొంచెం ఈ కాండోమ్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల, ఈ వ్యాక్సిన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గింది. బ్రెస్ట్ క్యాన్సర్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఫ్యాక్టర్స్ మీకు చెప్పాను, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫిమేల్స్ లో కూడా స్మోకింగ్ ఉండడం, అసలు పెళ్లిళ్ళే చేసుకోకపోవడం, హార్మోనల్ డిస్టర్బెన్సెస్. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోం మేము 30 years తర్వాత చేసుకుంటామంటే ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. ఈచ్ ప్రెగ్నెన్సీ వల్ల మీకు కొంచెం క్యాన్సర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. మీకు తెలుసా? అది చాలా మందికి అది తెలీదు. సో మనం ఎంత మనకి ప్రెగ్నెన్సీ ఎంత మంచిగా 25 to 28 years కంప్లీట్ చేసుకుంటే ఎంత బెనిఫిట్ అనుకున్నారు లేడీస్కి? అది తెలీదు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరు. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న సైన్సే కాబట్టి, మనం మెడికలే మాట్లాడేది కాబట్టి తప్పులేదనుకుంటున్నా. అంటే ఏజ్ పెరగడం వల్ల అంటే ఈ సెక్సువల్ భాగస్వామ్యము అది తగ్గిపోవడం వల్ల, వాటి వల్ల ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఏమన్నా వచ్చే అవకాశమా, లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ తోనే వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం? ఏజ్ ఫ్యాక్టర్ తో ఇండిపెండెంట్ గా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. 40 years దాటిన వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటది రిస్క్ కంపేర్ టు 20 years ఫిమేల్స్. ఎందుకు? నేను చెప్పాను కదా, మ్యూటేషన్స్. మనకి బాడీలో ఆ మ్యూటేషన్స్ కరెక్ట్ చేసుకునే రేట్ అనేది తగ్గిపోతా ఉంటది. ఏజ్ వచ్చే కొద్దీ మనకి ఎలాగైతే ముడతలు పడతాయో కదా, చేంజెస్ వస్తాయో, సెల్యులార్ లెవెల్లో కూడా చేంజెస్ వచ్చినప్పుడే బయటికి కనపడతాయి. మనకు ఆ రిపరేటివ్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి.
అవనేవి మనకి చాలా తగ్గిపోతుంటాయి ఏజ్ పెరిగే కొద్దీ. ఎర్లీ ఏజ్ లోనే పెళ్లి చేసుకుని భార్యాభర్తలు హ్యాపీగానే ఉంటారు, మరి వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఎర్లీ ఏజ్ లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ కి ఫ్యామిలీ ఇన్సిడెన్స్ ఉంటది. వాళ్ళ అమ్మకో, వాళ్ళ నాన్నగారికో, వాళ్ళ అమ్మమ్మకో, వాళ్ళ పిన్ని గారులకో క్యాన్సర్ ఉంటుంది. అలా ఉంటేనే 20 years లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. లేదా వాళ్ళ రిస్కీ లైఫ్ స్టైల్, ఈ టొబాకో, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇలాంటివన్నీ ఉండడానికి, కొంతమంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, బాగా ఒబీస్ ఉంటారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈ అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఎర్లీ ఏజెస్ లో కూడా మనం ఇప్పుడు క్యాన్సర్ చూస్తున్నాం. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది స్టాప్ అవ్వాలి ఇంటర్మిటెంట్ గా లేడీస్ లో. అప్పుడు ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. మనకి ప్రెగ్నెన్సీలో ఎన్ని మంత్స్ స్టాప్ అవుతుంది మెన్సెస్? ఆల్మోస్ట్ 9 months. 2 pregnancies లో 18 months. 18 months బ్రెస్ట్ టిష్యూ ఈస్ట్రోజన్ మీద డిపెండెంట్ అయ్యే ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎంత మనం ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ బ్రెస్ట్ మీద పెరుగుతుందో అంత రిస్క్ ఆఫ్ గెట్టింగ్ క్యాన్సర్ అనేది ఉంటుంది అనమాట. ఇటీవల యువతుల్లో చాలా చిన్న వయసుగా మెనోపాజ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు. చిన్న వయసుకి మెనోపాజ్ అది కూడా ఐ థింక్ 30-35 yearsకి వచ్చేస్తుంది. కొంతమంది చూస్తున్నాము, ఇక్కడ చదువుతున్నాం, మనము పేపర్లలో కూడా చదువుతున్నామట. జస్ట్ 30-35 yearsకే పీరియడ్స్ ఆగిపోతున్న మెనోపాజ్ వచ్చేసింది అంటున్నారు. వాళ్ళు ఆ కారణం చేత కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? అంతే. సో ఆ కారణం చేత కూడా ఇప్పుడు ఎర్లీ సైకిల్స్ లో ఎర్లీ మెనోపాజ్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. వాళ్ళకి సైకిల్స్ అన్ని రెగ్యులర్ గా ఉంటాయి, ఈస్ట్రోజన్ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. పురిటి బిడ్డల్లో వచ్చే క్యాన్సర్లు ఎలా ఉంటాయి? ఒక మేజర్ సైజులు 18 ఏళ్ల తర్వాత ఒక 60, 70, 80 సంవత్సరాల వయసు వరకు వచ్చే క్యాన్సర్లు ఎలా ఉంటాయంటారు? ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్? నేను చెప్పాను కదా, పుట్టిన పిల్లల్లో మనకి బ్లడ్ క్యాన్సర్స్ కామన్, అక్యూట్ లింఫాయిడ్ లుకేమియా అని అంటాం. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కామన్ గా చూస్తుంటాం పిల్లల్లో. దాని తర్వాత మీరు చెప్పినట్టు సార్కోమాస్ కూడా ఆస్టియోసార్కోమా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలాంటి సార్కోమాస్, లింఫోమాస్ అన్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ మనం దీంట్లో చిన్న పిల్లలలో చూస్తూ ఉంటాం. అలాగే మనకి ఇప్పుడు అడల్సెంట్ అంటే యంగ్ పీపుల్లో చూసుకుంటే సో సేమ్ బ్లడ్ క్యాన్సర్స్ మోస్ట్ కామన్ చూస్తుంటాము. జెమ్ సెల్ ట్యూమర్స్ అని టెస్టికులర్ ట్యూమర్స్, లేడీస్లో అయితే జెమ్ సెల్ ఓవరియన్ ట్యూమర్స్ ఇలాంటివి చూస్తుంటాము. వీళ్ళల్లో కూడా సార్కోమాస్ అనేవి చూస్తుంటాం. మనం ఏజ్ పెరిగే కొద్దీ కామన్గా చూసేవి బ్రెస్ట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, కోలోరెక్టల్ పెద్ద పేగు క్యాన్సర్స్ చూస్తుంటాం అనమాట. సమ్ ఏజ్ నుంచి 14 years వరకు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి అమ్మాయిలకి, బాలికలకు ఒక ఇంజెక్షన్ వేయాలి, ఒక వ్యాక్సిన్ వేయాలి అంటున్నారు కదా, అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటారు వేయడం వల్ల? డెఫినెట్గా ఇట్ విల్ డెఫినెట్లీ సపోర్ట్. నేను చెప్పాను, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అనమాట. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఆ వైరస్ అనేది ఉండడం వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన పిల్లలకి అందరికీ లెట్ ఇట్ బి మేల్ ఆర్ ఫీమేల్, మనకి గర్ల్ ఆర్ బాయ్ 9 to 12 years ఏజ్ లోపలే మనము ఈ వ్యాక్సిన్ సిరీస్ 2 ఇస్తున్నాం. ఒకవేళ 15 years దాటిన వాళ్ళకైతే మనకు 3 వ్యాక్సిన్ సిరీస్ అంటే 0-1-6 months లో ఈ డోసెస్ సర్వైకల్ వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం. దీనివల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఫ్యూచర్ లో రాకోకుండడానికే ఇది ఇస్తున్నాం అనమాట. సో ఇట్ ఈస్ వెరీ మచ్ బెనిఫిషియల్, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన వ్యాక్సిన్. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఇది భారతదేశంలో కొన్ని వ్యాక్సిన్స్. అంటే కొంతవరకు మనకి పిఎస్సి బేస్డ్ లో కరెక్ట్ గా అది సప్లై అవుతున్నాయో లేదో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఈవెన్ నార్మల్ గా ఎక్కడైనా ఏ హాస్పిటల్స్ లో అయినా కూడా నౌ ఇట్ ఈస్ అవైలబుల్. అంటే మీ హాస్పిటల్ కిమ్స్ సవేర్ హాస్పిటల్ అవి అవైలబుల్ ఉన్నాయి. హెచ్పి వ్యాక్సిన్ ఉంది. హెచ్పి వ్యాక్సిన్ దాని ప్రైస్ ఎలా ఉంటుందండి? అంటే సామాన్యులు అఫోర్డబుల్? అది సామాన్యులు అఫోర్డబుల్ అండి. జస్ట్ 2 vaccines కదా, ఇట్ ఈస్ వెరీ మచ్ అఫోర్డబుల్. దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే వేరియేషన్స్ ఉంటాయి మనకి. సో మాక్సిమం 2 series కలిపి ఒక 10 to 15,000 లోపల అయిపోవచ్చు. ఓకే. అంటే మనము మంచి లైఫ్ ఉంటుంది వాడికి, ఫుడ్ కూడా చాలా మితంగా ప్రోటీను ఎక్కువ తీసుకుంటుంటాడు అనమాట, ఎక్కువ క్యాలరీస్ లేకుండా చూసుకుంటాడు, జిమ్ బాడీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా యుక్త వయసులోనే క్యాన్సర్ బారిన పడుతుంటారు అనమాట. అంత లైఫ్ స్టైల్ బాగా ఉంది, ఆల్కహాలిక్ కాదు, స్మోకింగ్ చేయడు, నాన్ వెజ్ పీరియడ్ కాదు, మంచి ఎక్సర్సైజ్ అది చేస్తుంటాడు, కానీ యుక్త వయసులోనే పాపం క్యాన్సర్ బాగా ఎందుకు వస్తాయంటారు ఇలాంటివి? నేను చెప్పాను జెనెటిక్స్. సో వాళ్ళ ఇళ్ళల్లో ఆల్రెడీ ఫ్యామిలీ ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి. సో అలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. కొంతమందికి నేను చెప్పాను క్యాన్సర్ అనేది నాట్ ఏ సింగిల్ ఫ్యాక్టర్ వల్ల కాదు అని చెప్పి. సో ఏంటి, మనకి తెలిసిన ఫ్యాక్టర్సే మీకు చెప్పా, తెలియని ఫ్యాక్టర్స్ 50% ఉన్నాయి. సో ఈ 50% ఫ్యాక్టర్స్ వల్ల జీన్ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నా మీకు. ఇంకొక 50% వల్ల క్యాన్సర్ మనకి ఎందుకు వస్తుందో తెలియదు, ఫేట్ అంటాం కదా,
సో అలాగా. సో అలాంటిది మనకి ఇలాంటి యంగ్ పేషెంట్స్‌లో ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా లేదనుకుందాం. మంచి లైఫ్ స్టైల్ మీరు చెప్పినట్టు చాలా బ్యాలెన్స్డ్ డైట్స్, హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉందనుకున్నాం. ఈవెన్ దెన్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంటే ఇట్స్ ఫేట్. అంతే, దానికి ఏం దేర్ ఈస్ చేయలేం. నో రీజన్ ఫర్ దట్ అంటాం. నిశ్శబ్ద విప్లవము అని తెలుసు కదా మీకు. ఓకే. అలాగే నిశ్శబ్ద క్యాన్సర్ అనుకోవచ్చు. Silent. క్యాన్సర్ ఈజ్ ద సైలెంట్ కిల్లర్ అనుకోవచ్చు మనము. ఎందుకు క్యాన్సర్ అంటే సైలెంట్ కిల్లర్ అనే ఒక నామకరణం చేసేదానికి క్యాన్సర్ ఇది ఇది చాలా ప్రమాదము, సైలెంట్ కిల్లర్ ఇది అని ఒక నామకరణం చేసేదానికి ఎందుకు? ఎందుకంటే కొన్ని మన క్యాన్సర్స్ అంటే ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఏమైపోతుందంటే అండి, సో డిటెక్ట్ చేయలేం. బాడీలో మనకి ఏం చేంజెస్ తెలియవు. సో వాడు ఏం చేస్తాడు, వానికి ఏం సిమ్టమ్స్ లేవు కాబట్టి వాడు అసలు అబ్జర్వ్ కూడా చేసుకోండాడు. అందుకే సైలెంట్ అని అంటున్నాం అక్కడ. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం డిటెక్ట్ చేసే లోపలికి క్యాన్సర్ వెరీ అడ్వాన్స్డ్గా ఉంటుంది. దట్ ఈస్ అ మ్యాజిక్ అనమాట. దట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఎలా కనుక్కుంటారు క్యాన్సర్ బారిన పడిన వారిని ఎలా కనుక్కుంటారు? చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా చెల్లి భర్త, అతను క్యాన్సర్. ఐ థింక్ నా వైఫ్ డాక్టర్ కాబట్టి, అంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో మా చెల్లి భర్త కొద్దిగా రక్తహీనతగా కనిపించాడు. కొద్దిగా ఏంటి మీరు చాలా ఇదిగా ఉన్నారు అని అడిగితే నా వైఫ్, నా చెల్లి భర్త, నేను బాగానే ఉన్నాను, నాకేంటి ఇదే బాగానే లేదు ఏదో తేడా ఉంది మీకు అది అని కొద్దిగా అదంతా చూసిందంట. తను చాలా రక్తహీనత ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది. డౌట్ వస్తుందని మనం కొన్ని టెస్ట్ చేపిస్తే అతను క్యాన్సర్ అని తెలిసిందనమాట. జస్ట్ అప్పటికే థర్డ్ స్టేజ్కి వచ్చారు. ఏం క్యాన్సర్ అన్నారు? అబ్డమెన్. మేబీ పేగు క్యాన్సర్ అయింటది, పెద్ద పేగు క్యాన్సర్ అయింటది. నో మోర్. అంటే అది కనుక్కోలేకపోవడం అనేది ఒక ప్రమాదకరమైనది. అంటే ప్రారంభ దశలోనే కనుక్కొని ఉంటే మనము ఒక దాన్ని ఆపేయగలిగే వాళ్ళేమో. అది ప్రారంభ దశ నుంచి ముందుకు వెళ్ళిపోయింది. అలా ఒక క్యాన్సర్ పేషెంట్ని మనం కనుగొనాలి అంటే ఎలా గుర్తించవచ్చు? ఇతను కొంత ఇబ్బందికరంగా ఉంది, తనకి ఏదో తేడా కొడుతుంది తనలో అని కనుక్కోండి. ఎలా కనుక్కోవచ్చు? అదే అంటున్నా, సిమ్టమ్స్ సటిల్ చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా మనకి అట్లీస్ట్ మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర కన్నా వెళ్ళాలి. ఎందుకు ఇలా అవుతుంది? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా గడ్డలు వచ్చాయనుకోండి, సో అది ఏం నార్మల్ గడ్డలే అనుకొని జెండు బాంబు రాయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. సో ఎక్కడైనా గడ్డలు వచ్చినా కూడా మనకి అది క్యాన్సర్ అని ఒక అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు మళ్ళీ. సో గడ్డలు వస్తే ఒక సస్పిషన్ ఏంటంటే క్యాన్సర్ ఏమైనా ఉందేమో అనేది మనం రీకన్ఫర్మ్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ అదని అనమాట. లేకోకుంటే వెయిట్ లాస్ మనకి ఏం తెలియదు. మీరు అన్నారు ఇప్పుడు బాగా పాలిపోయాడండి, కళ్ళు చూసాము, బ్లడ్ తగ్గిపోయినట్టు ఉంది, వెయిట్ లాస్ ఉండడం. వెయిట్ లాస్ ఉన్నా కూడా కొంచెం మంది నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. బాగా నీరసం ఉంటుంది, మంచిగా తింటుంటారు కానీ ఎప్పుడు నీరసం అంటుంటారు. తరచుగా జ్వరం వస్తుంటుంది కానీ రీజన్ తెలియదు. ఇన్ఫెక్షన్ ఉండదు, ఏముండదు, యాంటీబయాటిక్ కోర్సులు వాడుతుంటారు కానీ తరచుగా జ్వరం వస్తుంటుంది, రీజన్ ఏంటో తెలియదు మనకి. సో ఇలాంటివి ఉన్నా కూడా. ఇంకోటి ఏంటంటే అల్సర్, ఏమన్నా మనకు మానని పుండ్లు ఉన్నాయనుకోండి, మనం డయాబెటీస్ అనుకుంటుంటాం, అది అండర్లయింగ్ క్యాన్సర్ కూడా అవ్వచ్చు. సో అలా ఇంకా లేకుండా మనకి ఎక్కడి నుంచైనా రక్తస్రావం అయిపోతుంది అనుకోండి, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో డెఫినెట్లీ ఆ టైంలో కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ని మనం అప్రోచ్ అవ్వాలి. సో ఇలాంటి కొన్ని చేంజెస్ ఏమైనా ఉన్నప్పుడు మనకి ఏమైనా కాఫ్ రికరెంట్గా వస్తున్నా, లేకుంటే మన వాయిస్ చేంజ్ అయిపోయినా, లేకపోతే మనకి మింగడానికి ఇబ్బంది అయినా, సో ఇలాంటివి ఏదున్నా కానీ నీకు బ్రెస్ట్లో చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నా, సటిల్ చేంజెస్ మీరు స్నానం చేసేటప్పుడు ఏమైనా చూస్తున్నా, దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేసుకుని అలాగే ఉండడం కన్నా ఇమ్మీడియట్గా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కన్సల్ట్ అవుతే ఎర్లీగా మనకు దానికి కావాల్సిన టెస్ట్లు చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్, ద అవుట్కమ్స్ విల్ బి గుడ్. ఒక డాక్టర్గా చెప్పండి, ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరకు వస్తాడు, వచ్చిన వెంటనే అబ్బా ఒక మంచి కేసు వచ్చింది, ఒక 30 లక్షలు 40 లక్షలు బిల్లు వస్తుంది మా ఆసుపత్రికి, నేను సేఫ్గా అని అనుకుంటారా? ఖచ్చితంగా ఇతనికి నేను పునర్జన్మనిచ్చి పంపాలి అని అనుకుంటారు? మనస్ఫూర్తిగా చెప్పండి మీరు. మనస్ఫూర్తిగా ఏంటంటే ఫస్ట్ అంటే ఐ డోంట్ నో అదర్ పీపుల్, నా ఒపీనియన్ ఏం చూస్తాను, నేను ఎప్పుడు క్యాన్సర్ టెస్ట్కి పంపించినా క్యాన్సర్ రాకూడదు అనుకుంటా. ఓకే, ఫస్ట్ మీరన్నా క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నారు, నాకు క్యాన్సర్ డయాగ్నోసిసే వద్దు అనుకుంటా నేను. నా పేషెంట్స్ ఎవరైనా వచ్చారనుకుంటే అబ్బా జస్ట్ మీరు అక్యూట్ లుకేమియా ఒకటి చెప్తానండి మీకు. ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ ఎలా ప్రెజెంట్ అవుతుందంటే జస్ట్ 3 days ఆఫ్ ఫీవర్ ఉంటుంది, జస్ట్ డెంగ్యూ మలేరియా అనుకుంటారు కానీ జస్ట్ టెస్ట్ చేస్తే బ్లడ్ క్యాన్సర్ అని చెప్తారు. ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి ఆ డయాగ్నోసిస్ ఫర్ ఫ్యామిలీ.
3 days జస్ట్ ఫీవర్ వచ్చింది, ప్లేట్లెట్స్ తగ్గాయి, బ్లీడింగ్ అవుతుంది అని అనుకుంటే, ఏదో ప్లేట్లెట్స్ తగ్గింటాయో డెంగ్యూనో మలేరియా చికెన్ గున్యా అని అనుకొని పోతే డాక్టర్ టెస్ట్ చేసి బ్లడ్ క్యాన్సర్ అంటే హౌ ద ఫాదర్ ఫీల్, హౌ ద ఫ్యామిలీ ఫీల్. సో అలా అనమాట. నేను అలాంటప్పుడు కూడా అది డెంగ్యూ అవుతూనే బాగుంటుంది అని అనుకుంటా నేను, దాని బ్లడ్ క్యాన్సర్. సో ఇంకా మీరు అన్నట్టు ఏదైనా పేషెంట్ వచ్చారంటే యాజ్ ఫార్ యాజ్ మీ ఈజ్ కన్సర్న్, ఐఎమ్ వెరీ మచ్ ఎథికల్, సో ఐఎమ్ వెరీ మచ్ స్పిరిచువల్ ఆల్సో, కమింగ్ ఫ్రమ్ అ వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. వైద్యుల్లో స్పిరిచువల్ కూడా ఉంటుందా? కంపల్సరీ అండి. సో మాకు ఒక స్టేజ్ దాటితే ఎంతవరకు చేయగలుగుతాము అనేది ఒక డాక్టర్కి, మీరే అన్నారు వైద్యు నారాయణ హరి, మేము వైద్యులు నారాయణలో కాదనేది ఒక వైద్యుడికే తెలుస్తుంది. అర్థమా? మేము దేవుళ్ళు లాంటి వాళ్ళం కానీ దేవుడైతే కాదు. కరెక్ట్. మళ్ళీ దేవుడు లాంటి వాళ్ళు, అంతేగాని దేవుళ్ళు అయితే కాదు. మాకు ఎక్కడ వరకు చేయగలము, ఎక్కడ వరకు చెయ్యలేము అనేది మాకే ఎక్కువ తెలుస్తుంది. సో ఐ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. సో ఇంతవరకే నేను చేయగలుగుతాను, కానీ ద బెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మై హ్యాండ్స్ విత్ మై ఆల్ ఎనర్జీ ఐ విల్ డూ ఫర్ మై పేషెంట్. వాడు వస్తూనే ఒక మనీ మిషన్ లాగా వాని దగ్గర ఇది 10 రూపీస్ చేసే టెస్ట్ని 100 రూపీస్ రాసి, 100 రూపీస్ చేసే మెడిసిన్ని 1000 రూపీస్ మెడిసిన్ రాసి, ఈ కట్స్ కోసము, టార్గెట్స్ కోసము, ఇలాంటివన్నీ నా దగ్గర ఉండవు. ఎందుకంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో మనం హైదరాబాద్ ఎక్కడ చూసుకున్నా డాక్టర్లకు టార్గెట్స్ ఉంటాయన్నమాట. ఇంత ఉండాలి, ఇన్ని ఒక్కొక్కసారి అవసరం లేని వాటికి కూడా సర్జరీలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకు. తప్పదు, ఆ టార్గెట్ మించకపోతే మేనేజ్మెంట్తో ఇబ్బందులు వస్తాయన్నట్టు. అలాంటి ఇబ్బందులు ఏమన్నా లేదంటారా? బై గాడ్ గ్రేస్ ఇంతవరకు అలాంటి ఇబ్బందులు అయితే ఎక్కడ వస్తే ఏం చేస్తారు? No, I will definitely tell no. So I told even for this hospital management people, I want only ethical based practice. Being a senior in the team, I make sure that everybody will follow the certain protocols and guidelines and ethical values in the treatment. In the tumor board lo gaani, multidisciplinary approaches lo gaani, I will definitely tell them and I will advise them that we will go for only ethical based treatments. That's all. ఈ డయాగ్నోసిస్ ఎలా ఉంటుందంటే రక్త పరీక్షలు వీటి ద్వారానే కనుక్కుంటారా? ఈ క్యాన్సర్కి సంబంధించిన అంటే పెట్ సిటీ కావచ్చు, బయాప్సీ ద్వారానే కనుక్కుంటారా? అసలు ఎలా అండి? క్యాన్సర్ ఇప్పుడు సింపుల్ గా రొమ్ము క్యాన్సర్ ఎక్కువ కాబట్టి దాని గురించి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. రొమ్ము క్యాన్సర్ లో గడ్డ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తారు డాక్టరు? ఇమ్మీడియట్ గా ఒక అల్ట్రాసౌండ్ రాస్తాడు, లేకుంటే మ్యామోగ్రఫీ అంటాం. మ్యామోగ్రఫీ అంటే ఒక బ్రెస్ట్ ఎక్స్రే చెస్ట్ కి ఎలా లంగ్స్ కి తీస్తామో అలాగే బ్రెస్ట్ కి తీసేదాన్ని మ్యామోగ్రఫీ అంటాం. సో ఆ టెస్ట్ చేసి గడ్డ ఎక్కడి వరకు ఉంది, ఎంత ఉంది అనేది చూస్తాం. దాని తర్వాత ఏం చేస్తాము? ఇమ్మీడియట్ గా మీరు అంటారు, సార్ అది నార్మల్ గడ్డ అయి ఉండొచ్చు కదా, మీరు డైరెక్ట్ అది చూసిన తర్వాత క్యాన్సర్ అయ్యి ఉండొచ్చేమో అనే వాళ్ళు మాకు కన్ఫామ్ గా ఏదైనా చెప్పండి బాండ్ పేపర్ మీద, మేము ఎక్కడైనా ఇది క్యాన్సర్ అని చెప్పాలి, ఇంకొకటి క్యాన్సర్ అని కాదు అని చెప్పకూడదు అంటే మనకి దానికి ఒక టెస్ట్ ఉంటుంది, దాన్నే బయాప్సీ టెస్ట్ అంటాం. ఆ గడ్డ నుంచి ముక్క పరీక్ష తీస్తామన్నమాట. నీడిల్ పెట్టి చిన్న ముక్కని తీస్తామన్నమాట. ఆ ముక్కని ల్యాబ్కు పంపిస్తాం. అక్కడ ఆంకోపాథాలజిస్ట్ చూసి ఆ క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అనేది చూసి క్యాన్సర్ నిర్ధారణ చేస్తారనమాట. అది మనకి ప్రూఫ్ క్యాన్సర్ అంటే. దాని తర్వాత ఇప్పుడు ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది డాక్టర్ గాని వెంటనే ఇంకో క్వశ్చన్ అడుగుతారు క్యాన్సర్ అని చెప్పగానే. దానికోసం పెట్ సిటీ. సో ఆంకాలజిస్ట్కి ఎప్పుడైనా 2 ఐస్ ఉంటాయి. ఒక ఐతో మేము ఆ క్యాన్సర్ ఉందా లేదా అనేది బయాప్సీ ద్వారా నిర్ధారించుకోవడము, ఇంకో ఐతో ఎంతవరకు స్ప్రెడ్ అయిందని చూడడం. దానికోసం పెట్ సిటీ అనేది చేస్తాం. పెట్ సిటీ ఏంటంటే సిటీ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ థింగ్. సిటీలో ఏముంటాయి? ఇక్కడ గడ్డ ఉంది, అది ఏ సైజులో ఉంది, ఎంత షేప్ ఉంది, ఏ ఆర్గాన్లో ఉంది, ఎన్ని ఉన్నాయి గడ్డలు, ఇంతవరకే తెలుస్తుంది. ఆ గడ్డలు నిజంగా అది క్యాన్సర్ రిలేటెడ్ గడ్డలా కాదా అనేది మనకు తెలియదు. కానీ పెట్ సిటీలో ఏంటంటే మనకి అది కొంచెం ఫంక్షనల్ స్కాన్ వల్ల అది క్యాన్సర్ రిలేటెడ్ యాక్టివిటీ ఆ గడ్డల్లో ఉందా లేదా అనేది కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది పెట్ సిటీ అనేది స్టేజింగ్ కోసం యూజ్ చేస్తాం, బయాప్సీ అనేది కన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. ఈ 2 టెస్ట్ల ద్వారా మనకి క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత అది ఏ స్టేజ్లో ఉందని చెప్తాము. దాని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. స్టేజ్లో చెప్తున్నారు కదా, ఫస్ట్ స్టేజ్ చెప్తారు, ప్రారంభ దశ ఉంది, చేస్తే లిటిల్ బిట్ ట్రీట్మెంట్తో పోతా అంటారు. సెకండ్ స్టేజ్ కొంత ఇదండి పర్వాలేదంటారు. థర్డ్ స్టేజ్ కొంత చూసుకోవాలంటే. 4th స్టేజ్ ఇక ఇయర్స్ అండి, ఒక 1 year 2 years అని టైం పెట్టేస్తారంట. ఎందుకు 4th స్టేజ్ వరకే ఆపేస్తున్నారు? 5th స్టేజ్కి ఎందుకు పోలేరు అసలు? సో 5th స్టేజ్ అనేది ఎందుకు లేదో నాకు కూడా తెలీదు. మీరే అడుగుతుంటే నేను ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే స్టేజ్ 4 అంటే ఇప్పుడు కూడా మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించే చెప్తాను, ఎందుకంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ అదే కాబట్టి. సో రొమ్ము క్యాన్సర్ మనకి ఎక్కడైతే గడ్డ వచ్చింది అనుకోండి, అక్కడే ఉందనుకోండి, అది ఫస్ట్ స్టేజ్. దాని నుంచి ఒక 50% 3 dimensional గా స్ప్రెడ్ అయింది అనుకోండి, అది సెకండ్ స్టేజ్.
దాని నుంచి మనకి ఒక 80% వరకు 3 డైమెన్షనల్గా స్ప్రెడ్ అయితే అది థర్డ్ స్టేజ్. అక్కడ నుంచి లంగ్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఫోర్త్ స్టేజ్. ఓకే. సో లంగ్స్కి ఎలా వెళ్ళింది అంటారు మీరు? రొమ్ములో ఉండేది మీ ప్రకారం కామన్ సెన్స్ లంగ్స్ అంటారా? అంటే బ్లడ్ బ్లడ్. సో బ్లడ్కి వెళ్ళిపోయిన తర్వాత బ్లడ్కి మించి ఇంకా మనకి బాడీలో ఇంకేం లేదు. సో బ్లడ్ లో ఉంది క్యాన్సర్ అంటే అది స్టేజ్ 4 క్యాన్సర్ కాబట్టి ఇంకా స్టేజ్ 5 అనేది లేదు. ఓకే ఓకే ఓకే. అంటే స్టేజ్ 1 to స్టేజ్ 4 వరకు తీసుకుంటే ఈ ట్రీట్మెంట్ యొక్క మోడల్ ఎలా ఉంటాయంటారు? ఈ ట్రీట్మెంట్స్ అదే చెప్తారా, స్టేజ్ 1 2 3 4 ఏదైనా కూడా మల్టీ డిసిప్లినరీ సర్జరీ రోల్ ఉంటుంది, కీమోథెరపీ రోల్ ఉంటుంది, అవసరమైతే రేడియేషన్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి సర్జరీ ఒక్కటే కీమోథెరపీ ఉండదు అనేది ఉండదు. ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి సర్జరీ కీమోథెరపీ ఉంటుంది, సెకండ్ వాళ్ళకి అలాగే ఉంటుంది, థర్డ్ వాళ్ళకి అలాగే ఉంటుంది, ఫోర్త్ వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ ఉంటుంది, సర్జరీ రేడియేషన్ రేర్ గా ఉంటుంది. సో ఇది ఎలా చెప్తారు డాక్టర్ అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్, బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వలేము అనమాట. సో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ రొమ్ముకి వచ్చింది, ఏ టైప్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ చూసుకొని మనం పర్టికులర్గా ఒక పేషెంట్కి ఈ ప్లాన్ అనేది చెప్తాం. ఓకే. సో కొంతమందికి స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్స్ ఈ పేషెంట్కి ఒకలాగిస్తాం, ఆ పేషెంట్కి ఒకలాగిస్తాం. సో అక్కడ కూడా సేమ్ స్టేజ్ అయినా కొన్ని డిఫరెన్సెస్ వల్ల ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇదంతా ట్యూమర్ బోర్డ్లో డిస్కషన్ జరుగుతుంది మాకు. సో బ్లాంకెట్ స్టేట్మెంట్స్ మనకి ఇవ్వడానికి అవ్వదు. ప్రతి స్టేజ్లో సర్జరీ రోల్ ఉండే ఛాన్సెస్ స్టేజ్ 1 to స్టేజ్ 3లో ఉంటుంది, కీమోథెరపీ రోల్ స్టేజ్ 1 to స్టేజ్ 4లో ఉంటుంది, రేడియేషన్ రోల్ కూడా స్టేజ్ 1 to స్టేజ్ 4 వరకు ఎక్కడైనా కానీ ఉండొచ్చు. ఏ స్టేజ్ వాళ్ళకి మీరు కీమోథెరపీ స్టార్ట్ చేస్తారు? వాటిలో అంటే ఎన్ని సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుంది? ఏ స్టేజ్ వాళ్ళకి ఎన్ని సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుంది? ఏ స్టేజ్ వాళ్ళకంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్లో తీసుకుంటే స్టేజ్ 1 వాళ్ళకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రొమ్ము క్యాన్సర్లో మినిమం 8 సైకిల్స్ ఇస్తామండి. సో ఎవ్రీ 3 weeks ఒకసారి ఇస్తాం. సో దానికి ఎందుకు కీమోథెరపీ ఎందుకు ఇస్తామని చెప్పాను మీకు. నేను సర్జరీ ఆపరేషన్ చేసేసారు, తీసేసారు, కీమోథెరపీ ఎందుకు డాక్టర్ అంటారు, అడుగుతారా లేదా? చాలా మంది ఎందుకు అడుగుతారు. కానీ మేము ఇవ్వాలండి అని ఎందుకు చెప్తాము, ఎందుకు ఇస్తాము నేను చెప్తాను. సూక్ష్మంగా మనకి బ్లడ్ లో కొన్ని క్యాన్సర్ కణాలు సర్క్యులేట్ అవుతా ఉంటది, దానివల్ల మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో దీనిని మనము బ్లడ్ లో ఫిల్టర్ చేసుకోవాలి. సో దానిలో బ్లడ్ ఫిల్టర్ చేసే పద్ధతే కీమోథెరపీ. ఇవన్నీ వద్దండి, ఇవన్నీ ఊరికే హెడ్ఏక్ అయిపోయినాయి. ఏంది క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్? అసలు క్యాన్సర్ బారినే పడకూడదు అంటే ఏం చేయాలి? అసలు మనిషి అనేవాడు ఏం చేయాలి? సో మీకు చెప్పాను, మీ ఏజ్ నా ఏజ్ మార్చుకోగలుగుతామా? కష్టం. మీరు ఫిమేల్ అవుతారా, నేను ఫిమేల్ అవ్వడం అవుతుందా? కాదు. అలాగే మనము ఇండియన్స్ దట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, మనము అమెరికన్స్ అవుతామా? కాలేము. సో మన ఫ్యామిలీలో మీ ఇంట్లో ఎవరికైనా హిస్టరీ ఉంది, మీరు ఏమైనా చేంజ్ చేయగలుగుతారా? కష్టం. సో ఇవన్నీ నాన్ మోడిఫైబుల్, అంటే మనం ఎలాగో దీని వల్ల వచ్చే రిస్క్ని ఆపలేము. సో వంశపారంపరంగానే ఎక్కువ వస్తుంటాయన్నా, కొత్తగా కూడా వచ్చేటివి కూడా ఉంటాయన్నమాట. ఎలా సాధ్యం ఇది? అదే అంటున్నా, వంశపారంపరంగా ప్రతి ఒక్క క్యాన్సర్లో ఉంటుంది అనేది కాదు. రొమ్ము క్యాన్సర్లో కానీ, అండాశయ క్యాన్సర్లో కానీ, గర్భాశయ క్యాన్సర్లో కానీ, పెద్ద పేగు క్యాన్సర్లో వీళ్ళల్లో కొంచెము మనకి ఫ్యామిలీస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనిని మనం చేంజ్ చేయలేము. కానీ మీరు అన్నారు ఎలా నివారించుకోవచ్చు సార్ అంటే, నేను చెప్పాను లైఫ్ స్టైల్ హెల్తీగా పెట్టుకోవడం, మన ఫుడ్ ఏం తింటామో అది జాగ్రత్తగా తినడం. సో హై క్యాలరీ హై ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. సో మంచి న్యూట్రిషన్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం, పీచు పదార్థాలు అంటాం, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డార్క్ కలర్డ్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోవడం, ఫ్రూట్స్ మంచిగా తీసుకోవడం, వాటర్ మంచిగా తీసుకోవడం, అన్నిటికన్నా ముందు సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయడం. ప్రతి 45 minutesకో లేకుంటే అట్లీస్ట్ మీరు ఆఫీస్లో ఉన్నప్పుడైనా కొంచెం వాక్ చేయడము, మార్నింగ్ టైమ్స్ ఖచ్చితంగా ఒక 1/2 hour 7 days ఒక 10,000 steps వేసేటట్టు వాక్ చేయడము, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టొబాకో ఆల్కహాల్ ఆపేయడము. సో నేనేంటంటే బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్స్ అంట, డోంట్ టెల్ ఐ నెవర్ టెల్ యూజ్ కాండోమ్స్ అన్నట్టు. సో బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్స్, పర్సనల్ హైజీన్ మంచిగా ఉండడం. నేను చెప్పినట్టు వ్యాక్సిన్స్ కొన్ని, హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా ఒకటి ఉంది, దానివల్ల మనకి లివర్ క్యాన్సర్స్ రాదు. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి ఉంది, దానివల్ల సర్వైకల్ క్యాన్సర్స్. ఏజ్ వేసుకోవాలి ఇవన్నీ కూడా. హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన పిల్లలకే ఇస్తామండి మనం. మన వ్యాక్సినేషన్ మనం పిహెచ్సిలో ఇస్తారు, సబ్ సెంటర్స్లో వేస్తారు. సో దట్ ఈస్ దేర్. హెచ్పివి వ్యాక్సిన్ ఇంకా ఇంక్లూడ్ చేస్తారో లేదో వీ హ్యావ్ టు సీ. బట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అయితే చిన్న పిల్లలకి వేస్తారు, 0, 1, 3 dosesతో వేస్తారు. ఒక చిన్న విషయం చెప్పండి సార్, అదే అనంతపురం మండలంకే వైద్య రంగంలో చాలా వెనకబడి ఉండింది ఇది. ఒక ప్రభుత్వ ఆసుపత్రి తప్పితే అంత పెద్ద ఆసుపత్రి ఏం లేదన్నమాట గతంలో. ఏమైనా పెద్ద జబ్బు వచ్చిందంటే ఇట్లా క్యాన్సర్ ఇట్లాంటివి ఏది వచ్చినా కూడా హైదరాబాద్, బెంగళూరు లేదంటే తిరుపతి ఇట్లా రెఫర్ చేసేవాళ్ళు.
సరే ఇప్పుడు కొత్తగా కిమ్స్ సవేరాలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ పెట్టారు. ఈ క్యాన్సర్ మహమ్మారి ఎక్కువైపోతుంది. సగం చచ్చిపోతున్నామని బాధపడే వారు కూడా బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి ఈ జర్నీలు చేసుకుంటేనే సగం ఇదైపోతున్నారు వాళ్ళు. అలాంటి వారికి సాంత్వన కల్పించి వారి జీవన ప్రమాణాలు, వాళ్ళ ఆయుష్ను పెంచుతాము అని ఒక మంచి ఆలోచనతోనే కిమ్స్ సవేరా ఇక్కడ ఆంకాలజీ డిపార్ట్మెంట్ పెట్టిందా? లేదా ఇప్పుడు క్యాన్సర్ అంటే డబ్బు దండిగా వచ్చేస్తుంది, త్వరగా సంపాదించేసుకోవచ్చు మనము, ఓకేనా, సచ్చిన వాడిని సగం చంపి డబ్బు పోగు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టారు. చెప్పండి. The first factor is that we want to serve our people, but we will do ethical business. Okay. Because it's a corporate hospital. Okay. These two are the important things. So we have to balance ethical ga business cheyadamu, at the same time we are giving the service, we are giving the people, we have to serving the people with all ethical practice only, with guidelines and protocols. మీకు ఇప్పుడు చెప్పినట్టు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పా మాకున్న ఫెసిలిటీస్ అని చెప్పి. సో ఈ ఫెసిలిటీస్ ద్వారా మనకు మా పబ్లిక్కి యూజ్ అయ్యేటట్టు చేసుకోవడమే తప్పితే వాళ్ళ నుంచి దుడ్లు దండుకోవడం అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ లేదు. సో అండ్ వీ విల్ గివ్ ఓన్లీ ఎథికల్ బేస్డ్ ప్రాక్టీస్ అండ్ వీ విల్ డూ ఓన్లీ ఎథికల్ బిజినెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఆరోగ్యశ్రీ ఉంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద కిమ్స్ సవేరా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో మనకి మీరు చెప్పినట్టు ప్రతి చిన్న దానికి హైదరాబాద్, లేకుంటే బెంగళూరు, లేకుంటే కర్నూలు, లేకుంటే తిరుపతి కదా. సో అలాంటిది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఒక్కరోజు ట్రీట్మెంట్ కాదండి దీంట్లో, ప్రతి సైకిల్స్ ఉంటాయి, ఎక్కువ రోజులు చూపించుకోవాలి, ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఫాలోఅప్ లో ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా కాస్ట్లీ ఎఫైర్స్. ఒక్కడే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అటాచ్డ్ గా వెళ్ళాలి, అక్కడ లాడ్జులు తీసుకోవాలి, అక్కడ అకామిడేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ మనకి వద్దు, మనకి అనంతపూర్లో ఉండాలి ఒక క్యాన్సర్ సెంటర్, మన పబ్లిక్ యూజ్ అవ్వాలి అన్న మోటోతోనే వి స్టార్టెడ్ ద డిపార్ట్మెంట్. ఓకే సార్, మనము టెక్నాలజీ పెరిగిపోతుంది, సైన్స్ పెరుగుతుంది అని చెప్పాము కదా. మనము మెడికల్ సైన్స్ కూడా బాగా పెరిగిపోయింది టెక్నాలజీని. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ AI అనేది అన్నిటికీ అయిపోయింది అనమాట. ఓకేనా, మరి ఈ క్యాన్సర్ విభాగంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోల్ ఎలా ఉంటుంది, ఆ పాత్ర ఎలా పోషిస్తుంది అంటారు? ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఏం లేదండి. ఏం లేదా? సో కానీ మీరు అదే ఈ అంతా మొత్తం వరల్డ్ అంతా మూవింగ్ టువర్డ్స్ ఏఐ అనేసరికి కొంచెం రేడియాలజీ డిపార్ట్మెంట్ లో కొంచెం ఏఐ బేస్డ్ రిపోర్టింగ్ అది ఉండడము, కొంచెం రోబోటిక్స్ లో కొంచెం ఇంకా ఏఐ యూజ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా సర్జరీస్ చేసే ప్రిన్సిపల్స్ రావడము అంతవరకు ఉంటుంది. కానీ యాజ్ ఫార్ యాజ్ వీ కన్సర్న్ మెడికల్ ఆంకాలజీ మెడిసిన్స్ వరకు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చేసేది ఏం లేదు. ఓకే. ఇంకా టెలిమెడిసిన్ అని వింటుంటాం కదా. ఈ క్యాన్సర్ విషయంలో టెలిమెడిసిన్ పాత్ర ఎలా ఉంటుందంటారు? చాలా అదంటే యాక్చువల్గా నాట్ ఎంకరేజబుల్ అండి. సో మనం ఇక్కడ కూర్చుంటారు, ఫోన్లలో మెసేజ్లు పంపిస్తారు, పేషెంట్ నేను చూడను, పేషెంట్ ఎలా ఉన్నాడో తెలియదు, ఏమీ తెలీదు, జస్ట్ దే వాంట్ ద ట్రీట్మెంట్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎంకరేజబుల్. సో మనము ఎక్కడో ఫిలిమ్స్ పంపించి దాని ఇంటర్ప్రిటేషన్ అడగచ్చు, కానీ డైరెక్ట్గా దాన్ని ట్రీట్మెంట్లోకి మనం పేషెంట్ ఇది ఈ ట్రీట్మెంట్ అంతా నేను వాట్సాప్ మెసేజెస్లో పంపించడము, అది మళ్ళీ వాళ్ళు ఫాలో అవ్వడం, ఇదంతా ఖచ్చితంగా కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి వస్తాయి. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎంకరేజబుల్. సో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎస్పెషలీ క్యాన్సర్, మాది టీమ్ బేస్డ్ అప్రోచ్ కాబట్టి దే హ్యావ్ టు గో టు ఏ డాక్టర్. ఓకే, ఒక సీనియర్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ వెంకట సింహ గారు ఇక్కడికి వచ్చారు, వేరే పెద్ద పెద్ద ఆసుపత్రిలో పనిచేసి. సో మెయిన్గా కిమ్స్ సవేరా ఇప్పుడు ఆంకాలజీ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసిందా, అందులో ఏ విభాగము ఎలా పనిచేస్తుంది చెప్పండి? మెడికల్ ఆంకాలజీ. సో మెడికల్ ఆంకాలజీలో మేము కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీస్, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, సో ఇలాంటివన్నీ పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న ఈ ఫెసిలిటీస్ అన్ని కిమ్స్ సవేరాలో ఉన్నాయి. ఓకే. సో అండ్ అట్ ద మనకి రేడియేషన్ ఆంకాలజీ తీసుకుంటే ఆ మిషన్స్ బ్రాకీథెరపీ అన్నారు మీకు. సో ఆ మిషన్స్ ఉన్నాయి. వీఆర్ డూయింగ్ IGRT, IMRT, VMAT వరకు ర్యాపిడ్ ఆర్క్ థెరపీస్ అక్కడ వరకు ఉన్నాయి. బ్రాకీథెరపీస్ వీ హ్యావ్. అండ్ అట్ ద సేమ్ టైం సర్జికల్ ఆంకాలజీస్లో ఇంకా రోబోటిక్స్ వరకు లేదు, బట్ రిమైనింగ్ థింగ్స్ ఆల్ న్యూర్ అడ్వాన్స్మెంట్ థింగ్స్ అండర్ మనకి సర్జికల్ ఆంకాలజిస్టులు కూడా అవైలబుల్లో ఉన్నారు. ఈవెన్ PET-CT న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది, కన్సల్టెంట్ ఉన్నారు. సో PET-CT వీఆర్ డూయింగ్. అండ్ ఆంకోపెథాలజిస్ట్ ఎవరైతే మనకి ఆంకోపెథాలజిస్ట్ హీ ట్రైన్ ఆంకాలజీ ఓన్లీ ఈజ్ అవైలబుల్ హియర్. యా. సో అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే మనకు గడ్డ అక్కడ ఉందంటే ఇమేజ్ గైడెడ్ బయాప్సిస్ తీసేకి ఆ ప్రొసీజర్ చేయడానికి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అని అంటాం.
సో నార్మల్ రేడియాలజిస్ట్ జస్ట్ దే విల్ డూ ద స్కానింగ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇట్. బట్ వీళ్ళు ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడ మనకి ఇమేజ్ గైడెడ్ ద్వారా సిటీ గైడెడ్ బయాప్సిస్, అల్ట్రాసౌండెడ్ గైడెడ్ బయాప్సిస్ అంటాం, ఇమేజ్ గైడెడ్ బయాప్సిస్ తీస్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా టోటల్ డిమాండ్ పాలియేటివ్ పెయిన్ అండ్ పాలియేటివ్ ఫిజిషియన్స్ అంటారు, అనస్థీషియా వాళ్ళు హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్ పెయిన్ అండ్ పాలియేటివ్ మెడిసిన్ వాళ్ళు ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఎ న్యూట్రిషనిస్ట్. ఓకే, సో ఈ ఎంటైర్ మనకి క్యాన్సర్ ప్రోగ్రాము ఎథికల్గా మనము రన్ చేయడానికి ఏవైతే ఫెసిలిటీస్ కావాలో ఆన్ పార్ విత్ ద అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ మెట్రో సిటీస్కి మనకి ఈక్వల్గా ఇప్పుడు కిమ్స్లో ఉంది. క్యాన్సర్ విభాగానికి సంబంధించి అన్ని మిషనరీస్, అన్ని పరీక్షా యంత్రాలు, స్టాఫ్, తగినంత స్టాఫ్ పర్ఫెక్ట్గా ఉన్నారా? ఎస్. ఓకే, అంటే మా హైదరాబాద్ నుంచి రావాలండి, బెంగళూరు నుంచి స్పెషలిస్ట్ రావాలండి అదే అనేది లేకోకుండా ఇక్కడికిక్కడే వాటికి చికిత్స ప్లస్ నివారణ, వాళ్ళకి ఏదన్నా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇక్కడే అంత ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, మీ దగ్గరికి వచ్చిన క్యాన్సర్ పేషెంట్ ఫస్ట్ స్టేజ్లో ఏం వరం ఇస్తారు, సెకండ్ స్టేజ్లో ఏం వరం ఇస్తారు, మీరు థర్డ్ స్టేజ్లో ఏం వరం ఇస్తారు, ఫోర్త్ స్టేజ్లో ఏం వరం ఇస్తారు? సో ఈవెన్ స్టేజ్ 1, స్టేజ్ 3 వాళ్ళకి 95% లైఫ్ గ్యారంటీ ఇస్తాము వాళ్ళు కరెక్ట్గా వస్తే. స్టేజ్ 4 వాళ్ళకి కూడా మనకి మినిమం 5 years లైఫ్ గ్యారంటీ ఇస్తాము కొన్ని క్యాన్సర్స్లో. ఓకే ఓకే, ఏ క్యాన్సర్స్లో మినిమం ఇవ్వలేరు? నేను చెప్పాను, బ్రెయిన్ ట్యూమర్స్, గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మే, కొన్ని అడ్వాన్స్డ్ ఏఎంఎల్స్ లాంటి బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని హై గ్రేడ్ సార్కోమాస్, కొన్ని మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్స్. సో ఇలాంటివి ఉన్నాయి. దానికి ఎక్కడే కాదు, మీరు అమెరికాకి వెళ్ళినా ఎవరు ట్రీట్మెంట్ ఏం లేదు. ఓకే, ఆ గడ్డ అని తెలియగానే అరే అది క్యాన్సర్ గడ్డ ఎవరో ఒకసారి చూపించుకోరా రే, గడ్డ వచ్చిందిరా నీకు అని భయపెట్టేస్తుంటారు. గడ్డ అనేలకే, ట్యూమర్ అనేలకే అది క్యాన్సర్ అయినా ఇంకా ఇప్పుడు చాలా ట్యూమర్స్, కొంతమందికి లైపోమాస్ అని ఉంటాయి, ఫ్యాట్ కొన్ని గడ్డలు ఉంటాయి, కొంతమంది నార్మల్ కంతులు ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా క్యాన్సర్ కాదండి. కొంతమందికి టీబీ గడ్డలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్ కాదు. మనకి క్యాన్సర్ అంటే ఖచ్చితంగా క్యాన్సర్ కణాలు మనం ఆ తీసిన ముక్క పరీక్షలో ఉండాలి. సో కాబట్టి ఇలాంటి గడ్డలు డిఫరెన్షియేట్ చేయడానికి ఆ ముక్క పరీక్ష చేస్తాం మనం. మీకు ఆ రోజు అప్పుడు చెప్పాను నేను, రొమ్ము క్యాన్సర్ ఎలా కనుక్కుంటాం డాక్టర్ అంటే బయాప్సీ ద్వారా చేసుకుంటాం. సో రొమ్ములో మనకి చాలా గడ్డలు ఉంటాయి, వేరే రక పాల గడ్డలు అని అంటుంటారు, వేరే ఉంటుంటారు. సో అలాంటి గడ్డల నుంచి కూడా డిఫరెన్షియేట్ చేయాలన్నా కూడా ఈ ముక్క పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ముక్కను తీసి ల్యాబ్కి పంపించినప్పుడు క్యాన్సర్ కణాలు ఉన్నాయంటే ఇంకా 100% క్యాన్సర్ అన్నట్టు. ఇప్పుడు ఈ సర్జరీలు చేయడం వల్ల, ఈ బయాప్సీ ఇవన్నీ పరీక్షలు చేయడం వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాంటి ఏమన్నా ఇబ్బందికరమైన? అది ఒకటి అపోహేనే అండి. సో సర్జరీల వల్ల, బయాప్సీల వల్ల, లేకుంటే ఈ ఎక్స్రేల వల్ల, మ్యామోగ్రఫీల వల్ల, పెట్ సిటీల వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది, రేడియేషన్ వల్ల స్ప్రెడ్ అవుతుంది, ఇలాంటి క్యాన్సర్ వస్తుంది, ఇలాంటివన్నీ అపోహలు మాత్రమే. దాంట్లో ఎంతవరకు నిజం లేదు. సో మీరు సర్జరీ చేస్తే ట్రీట్మెంట్ కోసం చేస్తాను, సర్జరీ చేయడం వల్ల క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది? ఈ మ్యామోగ్రఫీ చేయడం వల్ల, దానికి ఉన్న రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే మేము అది చేయం. క్యాన్సర్ అనేది కూడా కొంతమంది అంటువ్యాధి అనే విధంగా భయపడుతున్నారు, దానికి మీరు చెప్పేది ఏంటి? ఇది మనకి కరోనా కాదండి. క్యాన్సర్ ఈజ్ డిఫరెంట్, కరోనా ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ కంటాజియస్ డిసీజ్. అంటే ఒకరి నుంచి ఒకరికి రావడం, వాళ్ళ ప్లేట్స్ తింటే రావడం, వాళ్ళు రగ్గులు కప్పుకుంటే ఉండడం, వాళ్ళ ఇంట్లో పక్కన ఉంటే వస్తుంది అనుకోవడం, వాళ్ళు దగ్గితే భయపడడం, వాళ్ళు తుమ్మితే భయపడడం, ఇలాంటి వాళ్ళు టచ్ చేస్తే భయపడడం, ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు. సో క్యాన్సర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనమాట. నాట్ అట్ ఆల్ కమ్యూనికబిలిటీ అనేది ఉండదు. సో క్యాన్సర్ ఏదైనా జీన్ ముటేషన్స్ వల్ల జరుగుతుంది కానీ నువ్వు చేసుకున్న అపరాధాల వల్ల క్యాన్సర్ వస్తుంది కానీ క్యాన్సర్ ఒకటి వల్ల అయితే క్యాన్సర్ రాదు. వస్తుంది అంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అని వింటారు కదా. ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఇంట్లో హస్బెండ్ తాగుతున్నాడు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎఫెక్ట్ అవుతారు. సో ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్ లైక్ యాక్టివ్ స్మోకింగ్. అయినా కూడా ఇప్పటికి తాగే వాళ్ళు అట్లే ఉండదు, ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ టీ తాగుతూ, పేపర్, టీవీ చూసి ఇట్లా ఇంట్లో ఏమనలేరు పాపం వైఫ్, సిగరెట్ తాగద్దండి అని ఏమే తాగుడు అంటే పాపం వైఫ్ భయపడే పరిస్థితి ఈరోజు. అసలు ఫ్యామిలీ గురించి ఆలోచించరు. ఇలాంటి వారిని ఎలా మార్చాలి మనము? అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని ఉంటాయండి. వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయారు, ఒక 30 years నుంచి తాగుతున్నారు. ఒకవేళ సిగరెట్ తాగితే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయి, వాళ్ళు భరించలేము, అగ్రెసివ్గా అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని మనం ఒక నికోటిన్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. కొన్ని టాబ్లెట్స్, గమ్స్ ఇలాంటివి స్లోగా మనం ఆ నికోటిన్ కంటెంట్ బాడీలో తగ్గిస్తే ఈ క్రేవింగ్ అనేది పోతుంది అనమాట. సో వాళ్ళకి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి, చాలా కౌన్సిలింగ్ థెరపీస్ అవసరం అవుతాయి. దాంతోపాటు కొన్ని ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళని డీ అడిక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ అంటే కొంతమంది భయపడుతున్నారు. ఈ మ్యామోగ్రఫీ, ఈ స్కానింగ్స్ చేయడము, ఎక్స్రేస్,
కొన్ని పరీక్షలు చేయడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందేమో అనేది భయపడుతుంటారట. వీటి వల్ల వచ్చే ప్రమాదం ఏమైనా ఉంటుందా? ఏమి లేదని ఆల్రెడీ చెప్పేసాను మీకు. అదేనా? నథింగ్. ఓకే. అది కాకుండా షుగర్ ఫీడ్ ఎక్కువ ఉంటుంది కదా అక్కడ, పంచదార ఎక్కువ తిన షుగర్ ఫీడ్. పంచదార ఎందుకు ఎక్కువ తింటే ఏంటంటే లావ్ అవుతాం. ఓకే. ఒబిసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అర్థమవుతుందా? మనం వెయిట్ గెయిన్ అయ్యాము, ఒబీస్ అయ్యాము, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోయింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చేసింది, కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. సో అందుకోసమే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ హై ఫ్యాటీ, హై క్యాలరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్ ఇవన్నీ ఆపేయాలి. సో ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ ఫిజికల్ వాక్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మినిమం 30 minutes అయితే మినిమం వాకింగ్ 10,000 steps వేయాలండి ప్రతి ఒక్కరు. ఎంతమంది వేస్తున్నారో వేయట్లేదో వాళ్ళకి 10,000 steps per day. 10,000 steps per day. అలా లేకుండా 30 minutes బ్రిస్క్ వాకింగ్, చెమట పట్టేటట్టు ఒక 1/2 hour వాక్ చేయలేమా మనం మన హెల్త్ కోసం? సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేసుకోవడము, ఎక్కువ ఒక 2 hours ఒక చోట కూర్చోకోకుండా ఉండడం, ఒక 1 hour ఒకసారి లేసి అటు ఇటు తిరిగి రావడం, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పీపుల్. రోజు మద్యం తాగుతుంటారు, మందు చుక్క మటన్ ముక్క పెట్టుకొని సంపేద మధ్యలో స్మోకింగ్. ఈ కైపు సరిపోదు అన్నట్టుగా ఇది కూడా ఎక్కువ ఉంటుంది, ఈ పీకుడు కూడా ఎక్కువ ఉంటుందంట. మందు ఉండాలి, మటన్ ముక్క ఉండాలంట. ఈ రెండు లేకపోతే నిద్రపోలేరు కొంతమంది జనాలు. ఇప్పుడు చుక్క ముక్క వీళ్ళంతా హ్యాపీగానే ఉంటారు. చుక్క ముక్క చింది 3 ఏమేనంట. ఓకేనా? ఈ 3 వల్ల చాలా వ్యసనాలు ఎక్కువ అయిపోతున్నాయి కదా. వీళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు, ఏ అలవాటు ఉండదు, చాలా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకి క్యాన్సర్ వస్తుందండి. అందుకే క్యాన్సర్కి 50% ఆఫ్ టైమ్స్ దెర్ ఈజ్ నో రీజన్ అంటున్నా. అదే. సో మన ఫేట్ కర్స్ అన్నారు ఫస్ట్లో, ఒక శాప విమోచనం చేస్తారా మీరు, శాపమైతే శాపగ్రస్తులను చేస్తారా అన్నట్టు అన్నారు కదా మీరు. సో అలాంటిది కొన్ని అప్లికబుల్ అవుతాయి క్యాన్సర్లో. సో కొంతమందికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒక ఫిమేల్ ఒక లంగ్ క్యాన్సర్ వచ్చిందండి, ఆమెకి ఏమీ లేదు పాపం, వాళ్ళ హస్బెండ్ స్మోకర్ కూడా కాదు, కానీ ఒక ఫిమేల్స్కి లంగ్ క్యాన్సర్ వచ్చిందంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము? నథింగ్. సో అలా అనమాట, కొన్ని వాటిలో చెప్పలేము. క్యాన్సర్తో బాధపడేవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా? అంటే మీట్ ఎక్కువ తీసుకోవాలా, లేకుంటే ఆకుకూరలు, కూరగాయలు, ఈ ప్రోటీన్ షేక్స్ ఇలాంటివి తీసుకోవాలా? ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, లీఫీ వెజిటేబుల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, ఆల్ డార్క్ కలర్డ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫిష్ మంచిగా తీసుకోవచ్చు, ఎగ్స్ మంచిగా తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ డైలీ 6 egg whites తీసుకోమని చెప్తాను నేనైతే నా పేషెంట్స్. ఎల్లో ఉండకూడదు. ఎల్లోతో పాటు అయితే 2 whole eggs తీసుకొని మిగతా 4 eggs ఎగ్ వైట్స్ తీసుకోండి అని చెప్తాను. దాని తర్వాత ఫిష్ డైలీ బాగా తీసుకోవచ్చు, మటన్ అస్సలు తీసుకోకూడదు, బీఫ్ కానీ, పోర్క్ కానీ, షీప్ కానీ, ఎటువంటి మీట్ అనేది వీ షుడ్ నాట్ టేక్. అండ్ ఆల్ ఈ జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బేకరీ ఐటమ్స్, ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఈ గ్రిల్లింగ్, బార్బికింగ్, మీరు చూసింటారు బార్బికింగ్, హోలిక్ ఎన్ని ఉంటాయి మీకు హైదరాబాద్లో. సో ఇలాంటివన్నీ, ఆ బ్లాక్ తార్ ఉంటుంది, మజా వస్తుంది అంటారు, అక్కడక్కడే కాల్చుకొని తింటుంటారు. దోస్ థింగ్స్ వీ షుడ్ నాట్ టేక్. డీప్ ఫ్రైడ్ చికెన్ ఈజ్ ఓకే, బట్ గ్రిల్డ్ చికెన్, దాని మీద బొగ్గు వచ్చేసినట్టు, బొగ్గు పొగవాసన వచ్చే చికెన్, ఇలాంటివి అనేది వీ షుడ్ అవాయిడ్ అయితే అనమాట. ఓకే సార్, మీరు ఇక్కడ ఆంకాలజీ విభాగం అంటే క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు, చాలా మంచి విషయము. అనంతపురం నగర వాసులకు ఒక శుభవార్త కూడా ఇది. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే బెంగళూరు, హైదరాబాద్ పోయేవాళ్ళు ఇక్కడే కిమ్స్ సవేరాకు వచ్చి చికిత్స కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే రోగులకు కిమ్స్ సవేరాలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఉన్న మీరు వెంకట్ సింహ గారు ఎలాంటి వరాన్ని ఇవ్వబోతున్నారు? ఎలాంటి వరాన్ని అంటే, నేను ఖచ్చితంగా ఆ పేషెంట్స్ని ఎవరైనా వచ్చినా కూడా, ఇది ఏదో మీరు అడిగారని కాదు, ప్రతి ఒక్క పేషెంట్ని నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ సఫర్ అయితే ఎలా ట్రీట్మెంట్ అయితే ఎంత జాగ్రత్తగా కాస్ట్ని, వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ని చూసుకొని ఎంత బ్యాలెన్స్గా అయితే మనం ట్రీట్మెంట్ చేస్తామో, ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఎఫెక్ట్ అవుతే, అలాంటి ఆస్పెక్ట్తోనే నేను నాకు వచ్చే ప్రతి పేషెంట్స్కి ఐ విల్ గివ్ ద అష్యూరెన్స్ దట్ విల్ డెఫినెట్లీ క్యూర్ యువర్ క్యాన్సర్. చివరి ప్రశ్న, ఇప్పటి వరకు మీ సర్వీస్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్మెంట్ ఇచ్చారు? అంటే స్టేజ్ 1 to stage 4 ఎంతమంది ఈరోజు మీ కళ్ళెదుటిగా హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది మన నుంచి దూరం అయిపోయారు? సో నెగటివ్స్ వద్దు, పాజిటివ్స్ చెప్దాం. సో హ్యాపీగా, నేను చెప్పాను కదా అక్యూట్ లుకేమియా పేషెంట్స్, నేను కిద్వేలో చదువుకుంటున్నప్పుడే హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ హ్యాపీ లైఫ్, మ్యారేజ్ చేసుకొని, ఎంబీబీఎస్ చదువుకొని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాంటి వాళ్ళని చూసాము.
సో నేను ఒక డిఎం అయిపోయిన తర్వాత చాలా మందినే చూశాను. ఇప్పుడు వరకు నేను ఒక రఫ్లీ ఆల్మోస్ట్ ఒక 1000 టు మోర్ దాన్ 1000+ పేషెంట్స్నే చూసే ఉంటాను. సో అందులో మనకి నేను చెప్పిన క్యూరబుల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది అందరూ బతికే ఉన్నారు. సక్సెస్ రేషియో ఎట్లా ఉంది మీది? చాలా బాగుంది. ఫస్ట్ పేషెంట్ నాకు డైలీ నా డే స్టార్ట్స్ విత్ గుడ్ మార్నింగ్ సార్ ఫ్రమ్ మై ఫస్ట్ పేషెంట్. అంటే 2K నేను అయిపోయిన తర్వాత ఫస్ట్ అపోలోలో జాయిన్ అయినప్పుడు ఒక పేషెంట్ హాడ్కిన్స్ లింఫోమా అని ఉంది. ఈజ్ ఎ ప్రిన్సిపల్. ఓకే, ప్రిన్సిపల్ ఆయన. సో ఆయన ప్రతిరోజు నాకు మెసేజ్ చేస్తాడు. నా డే స్టార్ట్స్ విత్ ఈజ్ మెసేజ్ ఓన్లీ. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ గుడ్ మార్నింగ్ సార్ అనే మెసేజ్ ఉంటుంది. సో ఆయన ట్రీట్ చేసి ఇప్పటికి హాడ్కిన్స్ లింఫోమా, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. ఇప్పటికి 7 years అయింది నేను ట్రీట్ చేసి. హీఈస్ నార్మల్. సో దట్ ఈస్ హీ 60 years old పర్సన్. హ్యాపీగా ఫీల్ అవుతారా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీకు? వెరీ హ్యాపీ. నాకు చాలా అలాంటివే కదండి మాకు. ఎందుకంటే క్యాన్సర్ అంటే మీరే చెప్తున్నారు, కర్స్ అంటున్నారు, శాప విమోచనం అంటున్నారు, శాపగ్రస్తులు అంటున్నారు. సో ఇలాంటివి ఇంతెందుకండి, మా ఇంట్లో మా అమ్మ మా నాన్న వాళ్ళే ఎంత ధైర్యం రా నీకు, ఇలాంటి డిసీజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, ఏ కార్డియాలజీనో న్యూరాలజీనో చెయ్యొచ్చు కదా అని అంటారు. సో బట్ నాకు మా నాన్నమ్మకి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తోనే చనిపోయింది అనమాట. సో దానివల్ల ఇంకా క్యాన్సర్ అనేది ఇప్పుడు మనకి 3 థింగ్స్ అండి ఇంపార్టెంట్ ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్. కార్డియోవాస్కులర్, నెఫ్రోవాస్కులర్, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉన్నన్ని రోజులు ఉంటాయి. కాస్మెటిక్స్, క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, ఈ 3 హెల్త్ అంతా. ఇప్పుడు మెడిసిన్ అంతా ఇంకా ఈ 3 డిసీజెస్తోనే ఉంటుంది. కాబట్టి క్యాన్సర్కి ఏదో ఒకటి చెయ్యాలి. సో కాబట్టి మనం దాంట్లో ఉండాలి. మనకి అనంతపూర్లో ఎవరు లేరు, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పీపుల్ అన్నట్టు, విత్ దట్ ఇంటెన్షన్ ఐ హ్యావ్ టేక్ దిస్. సో అలా అనమాట. ఓకే సార్, ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి ఆశయంతో ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్లో పనిచేస్తున్నారు మీరు. సొంత ఊరికి తరలి వచ్చారు, సొంత ఊర్లో ప్రజలకు సర్వీస్ చేయాలన్నారు. ఖచ్చితంగా మీ దగ్గరికి అంటే వైద్యుడు అంటే దేవుడితో సమానం అన్నారు కదా, మీ దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా నవ్వుతూ తిరిగి వెళ్ళాలని, వారు నవ్వుతూ తిరిగి వెళ్ళేలా ఆ దేవదేవుడు మీకు అంత శక్తిని కూడా ఇచ్చి మిమ్మల్ని మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి.